నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నందుకు ఆ దేవుడు నాకు పిల్లల్ని లేకుండా తగిన శాస్తే చేశాడు అని బాధపడుతోంది స్రవంతి. చెప్పుడు మాటలు విని నా భర్త నాకు దూరమై వేరొకరికి దగ్గరయ్యాడు అని అంటోంది. నా సమస్యకి మీరే ఎలాగైనా పరిష్కారం చూపించాలి అని ఇది కథ కాదు జీవితం వేదికని ఆశ్రయించింది. మా ఆయనతోని ప్రాబ్లం. చెప్పండి, ఏమైందో? అంటే నాకు పిల్లలు పుట్టట్లేదని కొంచెం మీకు పిల్లలు లేరు, ఈ 2 years పిల్లలు లేదు. 2 years కదమ్మా, మీరు ఎంజాయ్ చేయడానికే 3-4 years పడుతుంది. అది వాళ్ళు అనుకోవట్లేదు కదా మేడం. ఇద్దరు వాడుతున్నారా మందులు? సార్. ఇది పిల్లలు కలగటానికి టెస్టులు చేయించుకున్నారా? చేయండి. ఎవరిది లోపం అన్నారు పిల్లలు కలగపోవటానికి? ఇద్దరిది అన్నారా? ఇద్దరికి చెప్పింది సార్. ఏమన్నా అయ్యిందా? అంటే మా అమ్మ వచ్చి ఇట్లా వద్దు అన్నట్టుగా చెప్పింది. ఏమొద్దు, అబ్బాయి వద్దా? అబ్బాయి వద్దు అన్నట్టుగా. ఎందుకు వద్దంది మీ అమ్మ? పిల్లలు కావట్లేదనే ఒకటే కారణం. అదే సార్. ఎవరన్నా అట్లా అంటారా? తల్లి మీ అమ్మ వచ్చారా? మా అమ్మ వచ్చారు. అట్లా కూడా ఒకటి అంటారా? ఆయనతోనే ఉంటా, పిల్లలు లేకున్నా గానీ చూస్తా అని నేను కంటిన్యూ అయ్యో. కానీ వాళ్ళ ఫాదర్ వచ్చిండు ఒకరోజు వచ్చి మా ఆయనకు చెప్పిండు ఇట్లా అని. అప్పుడు ఈ ట్రీట్మెంట్లు పిల్లలు పుట్టపోతే పెద్దల ముందుకు వచ్చి వద్దంటాం. అసలు ఈ పెద్దలకు గొడవ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ తర్వాత గొడవలు అయిపోయినాయి మా ఇద్దరికి. ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావని మా ఆయనకు నాకు ఇప్పటికీ గొడవలు, ఇక డైలీ గొడవలు. అది ఎట్లా ఆయన వేరే మా ఆఫీస్లోనే వేరే అమ్మాయితోని మాట్లాడము. సో పిల్లలు పుట్టపోవటం అనేది ఒక గొడవ, ఆ అమ్మాయితో అక్రమ సంబంధం అనేది ఇంకోటి. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారా? ఏదైనా గొడవ దూరంగా ఉంటున్నారా? మా ఇద్దరికి గొడవలు అయ్యి ఇక వద్దు అని డైవర్స్కి అప్లై చేసిన మేడం. డైవర్స్ వచ్చేసినాయా? వచ్చేసినాయి మేడం. డైవర్స్ కూడా అయిపోయిందా? మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? తర్వాత మాకు డైవర్స్ అయిపోయినా నెక్స్ట్ డే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మేడం. నెక్స్ట్ డే ఇప్పుడు డైవర్స్ అయిపోయింది, అతను వేరే పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడికి దేనికి వచ్చారు మీరు? నాకు డైవర్స్ అయిపోయినాక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు నాకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది మేడం. ఇప్పుడు మీరు ప్రెగ్నెంటా? మీ ఆయనతో మీరు కలవలేదు, అసలు ఆయనకి ఇంట్రెస్ట్ లేదన్నారు కదా. అయ్యో, ఇది ఎప్పుడు జరిగింది? అప్పటి వరకు ఫలించిన ట్రీట్మెంట్ విడాకులు తీసుకున్నాక ఫలించింది. ఆ విషయం మీదే కదా విడిపోయారు. మేము విడాకులు అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అని చెప్పింది. నా వల్ల వచ్చిందో వేరే వల్ల వచ్చిందో తెలియడం లేదండి. మీ ఆవిడ గురించి మీకు తెలియదా అండి? తెలియదండి. ఇద్దరు మ్యూచువల్ డైవర్సే తీసుకున్నారు. ఇప్పుడు అయిన తర్వాతనే నేను పెళ్లి చేసుకున్నాను. వాళ్ళిద్దరూ లీగల్ గా మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారు కాబట్టి ఆ తర్వాత పుట్టే పిల్లలకి తండ్రి ఎవరు? బాగా ఆలోచించి మా నాన్న కూడా వద్దన్నాడు. మధ్యలో మీ నాన్న పాత్ర ఏందబ్బా? వచ్చాడు మీ నాన్న ఇక్కడికి? వచ్చాడా? ఆ హీరోని అయితే మాత్రం మనం దర్శించుకోవాలి ఒకసారి. సంస్కారం లేకుండా నీకు మోతనం లేదు, ఏలెత్తి మాట్లాడితే ఎలా ఉంటుంది మేడం? వాడు మగోడు కాదా? ఒక మగాన్ని అనకుండా మాటలు నువ్వు అనేసావు. ఏమయ్యా మీరేంటయ్యా? ఇప్పుడు మా అమ్మాయి ఇప్పుడు అమ్మాయి పిల్లలు పుట్టట్లేదని అంత అర్జెంట్ గా మీ అబ్బాయి ముందు ఆవిడ వచ్చింది మేడం కొట్టడానికి. అమ్మ మీరు ఆగుతారా? లేచి వెళ్ళిపోమంటారు మమ్మల్ని? చంపుతానందంట. చంపుతా అంటది. రా చంపుతా ఇప్పుడు. రా రా నువ్వు. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. మేడం, శ్రవంతి గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. శ్రవంతి గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. శ్రవంతి గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? వరంగల్ మేడం. వరంగల్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? ప్రైవేట్ జాబ్ మేడం. ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. పెళ్ళైంది కదండి మీకు? ఆయన పిల్లలు?
లేదు. ఓకే ఓకే. పెళ్ళి ఎంతకాలం అవుతుంది? 2 years 2 years అవుతుంది. లవ్ మ్యారేజా అరేంజ్డా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. చెప్పడమ్మా, ఇక్కడి వరకు రాగలడానికి కారణం ఏంటి? మా ఆయనతోని ప్రాబ్లం. మీ ఆయనతో ప్రాబ్లం. చెప్పండి ఏమైందో. ప్రైవేట్ కంపెనీలో ఇద్దరం ఒక దగ్గరే వర్క్ చేసాం. చాలా మంచోడు అబ్బాయి. అబ్బాయి పేరు సురేష్. అంటే ఎవరినైనా కానీ అమ్మాయిల పట్ల చాలా రెస్పెక్ట్గా ఉండేది. మేమందరము అంటే అందరిట్లోనూ నన్ను స్పెషల్గా చూసేవాడు, అందరినీ బాగానే చూసేటోడు. నీ మీద మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. సరే నేను ఫ్రెండ్లీగానే ఉండేది, కానీ తను వచ్చి ప్రపోజ్ చేసిండు. సరే అని నేను మంచి అబ్బాయి కదా, అమ్మాయిలందరితో నీట్ గా బిహేవియర్ ఉంది, సో నన్ను కూడా బాగా చూసుకుంటున్నాడు అనుకున్నారు. అట్లా అని ఇంట్లో చెప్పేసిన మేడం. నేను ఫస్టే చెప్పిన, అతను ప్రపోజ్ చేయడంతోనే చెప్తే మా అమ్మ వాళ్ళు మీరు ఎన్నేళ్ళు లవ్ చేసుకున్నారు, ఎన్నేళ్ళ గ్యాప్ లో చెప్పేశారు? 6 months అయింది మేడం. ఓహో, లవ్ 6 months చేసుకున్నారు, ఇమీడియట్ చెప్పేశారు ఇంట్లో? తను చెప్పిన మళ్ళీ చెప్పేసిన, కానీ మా అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు. సరే, 6 నెలల లవ్ ఇమీడియట్ గా ఇంట్లో చెప్పేశారు. చెప్పేసిన. ఇంట్లో ఎందుకు ఒప్పుకోలేదు? చక్కగా జాబ్ చేస్తున్నాడు అబ్బాయి. వాళ్ళకు నమ్మకం లేదు మేడం. నమ్మకం లేక అంటే 6 months లా ప్రేమ ఏంటి అన్నట్టు అమ్మ వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు, కానీ నేను ఒప్పుకోలేదు. తను ఇష్టపడుతున్నాడు, తను లైక్ చేస్తున్నాడు అన్న విషయము నాకంటే ముందు మా కొలీగ్స్ కి తెలుసు. వాళ్ళు అంటే నాతోని అనేటోళ్ళు వాళ్ళు. ఓకే. అంటే నేను అంతా పట్టించుకోలేదు. తర్వాత తను చెప్పిన తర్వాత అబ్బాయి నిన్ను ఇష్టపడుతున్నాడు, అబ్బాయి నిన్ను ఇష్టపడుతున్నాడు అని మీ కొలీగ్స్ అందరు కూడా చెప్పారు. అందరినీ స్పెషల్ గానే చూస్తాడన్నావు కదా, నీదేంటి కొంచెం ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ చూపించారండి. ఎందుకు? ఏమంత క్వాలిటీ ఉంది, మంచి క్వాలిటీ మీలో? అంటే నేను కొంచెం డీసెంట్ గానే ఉండేదాన్ని పనిలో కూడా. అబ్బాయి డీసెంట్, నువ్వు డీసెంట్. 6 నెలల్లో ఈ డీసెన్సీ కాస్త ప్రేమ అయింది. అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు, కానీ నేను ఒప్పించిన. ఒక 1 year మళ్ళీ మేము మాట్లాడుకోకుండానే ఉన్నాము. అంటే అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదని నేను మాట్లాడలేదు. అమ్మాయిలు ఒప్పుకోలేదు కాబట్టి మళ్ళీ మాట్లాడుకోకుండా ఉన్నారు. జాబ్ చేస్తూనే ఉన్నారు కానీ మాట్లాడుకోలేదు. నేను అప్పుడు జాబ్ కూడా చేయలేదు, మానేసిన తర్వాత 1 year కి మళ్ళీ మేము ఫోన్లు చేసుకోవడం, మాట్లాడడం అదంతా అయింది. తర్వాత ఆయన వచ్చిండు, వాళ్ళ పేరెంట్స్ తీసుకొని మా ఇంటికి వచ్చిండు. 1 year తర్వాత? 1 year తర్వాత వచ్చిండు. అయినా మా అమ్మ వాళ్ళు ఒప్పుకోలే. తర్వాత నేను గొడవ పెట్టడము, చేసుకుంటే తన్నే చేసుకుంటా, ఎవరిని చేసుకోను అని చెప్పేసిన. మీరు స్ట్రాంగ్ గా మీ ఇంట్లో చెప్పేశారు? చెప్తే మా అమ్మ అనింది, నువ్వు ఇంటి దగ్గర కూర్చొని అయినా ఉండు, నేను ఇట్లా కూర్చొని ఉన్నా ఒక రోజు, నువ్వు ఎట్లనైనా ఇంటి ముందట కూర్చొని ఉండు, కానీ నేను అతనికి ఇచ్చి పెళ్లి చేయను అని చెప్పి. అమ్మ అయితే మాత్రం నేను చేయను అంది, నువ్వైతే మాత్రం అతను తప్ప ఎవరిని చేసుకోను అన్నావు. అతను ఏమన్నాడు? తనకి ఇష్టమే కాదు, అతనికి ఇష్టమే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? వాళ్ళ ఇంట్లో కూడా ఇంట్రెస్ట్. ఓన్లీ వాళ్ళే అబ్జెక్షన్. మా అమ్మ వాళ్ళే. ఓకే. అంటే వాళ్ళు వద్దనడానికి కారణం ఏంటి? మీ ఇంట్లో వాళ్ళు తెలీదు, జాబ్ చేసే దగ్గర పరిచయం కదా, అట్లా అని అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత ఒప్పుకున్నారు, పెళ్లి అయిపోయింది. అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. తర్వాత బాగానే ఇచ్చారా? అట్లా ఇచ్చారు నామినల్ గా. ఓకే, బాగానే ఉన్నాము. సో పెళ్లి అంతా స్మూత్ గానే అయింది, హ్యాపీగానే అయింది. మరి ఎందుకు ఇక్కడికి వచ్చారు? అంటే నాకు పిల్లలు పుట్టట్లేదని కొంచెం. మీకు పిల్లలు లేరు ఈ 2 years? లేదు. 2 years కదమ్మా, మీరు ఎంజాయ్ చేయడానికే 3-4 years పడుతుంది. అది వాళ్ళు అనుకోవట్లేదు కదా మేడం. వాళ్ళు ఎవరు? మీ ఆయన అనుకోవాలి. నాకు వాళ్ళ డాడీ చెప్పిన మాటలు. సో 2 years లోనే మీకు పిల్లలు కావాలని అయితే మీరు అనుకున్నారు, ప్రయత్నం చేసినా జరగట్లేదు. మరి ఏం చేశారు దాని గురించి? హాస్పిటల్కి వెళ్ళినాం సార్, హాస్పిటల్ మెడిసిన్ యూజ్ చేస్తున్నాము, అయినా అవ్వలేదు. కదా, ఇద్దరు వాడుతున్నారా మందులు? ఇది పిల్లలు కలగటానికి టెస్టులు చేయించుకున్నారా? ఎవరిది లోపం అన్నారు పిల్లలు కలగపోవటానికి? ఇద్దరిది అన్నారు? ఇద్దరికి చెప్పింది సార్. సో ఇద్దరికి మందులు వాడుతున్నారు? ఇద్దరు యూజ్ చేస్తున్నారు. మరి ఏమన్నా అయ్యిందా? అంటే మా అమ్మ వచ్చి ఇట్లా అడగడం, నాకు చెప్పింది వద్దు అన్నట్టుగా చెప్పింది. ఏమొద్దు? అబ్బాయి వద్దు అన్నట్టుగా. ఎందుకు? నీకు కూడా ప్రాబ్లం గా ఉంది కదా. ఎందుకు వద్దంది మీ అమ్మ? ఎందుకు విడాకులు తీసుకోమంది భర్త? ఎందుకు వద్దంది అంటే పిల్లలు కావట్లేదనే కారణం. అదే సార్. ఎవరన్నా అట్లా అంటారా? తల్లి మీ అమ్మ వచ్చారా? మా అమ్మ వచ్చారు. అట్లా కూడా ఒకటి అంటారా? అంటే మొదటి నుంచి మీ అమ్మగారికి అతనంటే ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ లేదు సార్. కాబట్టి ఏదో దొరికింది అవకాశం కదా అని వదిలేసి వచ్చేయమని ఉంటది. మరి నువ్వేమన్నావు? నేను అతనంటే ఇష్టం మేడం, అందుకనే నేను ఆయనతోనే ఉంటా, పిల్లలు లేకున్నా గానీ చూసా అని నేను కంటిన్యూ అయ్యో. కానీ వాళ్ళ ఫాదర్ వచ్చిండు ఒక రోజు, వచ్చి మా ఆయనకు చెప్పిండు ఇట్లా అని, ఇన్ని రోజులు ఇట్లా పిల్లలు లేకుండా ఈమెతోని కలిసి ఉంటావని చెప్పిండు. అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే నేను విన్నా మేడం. ఏం విన్నారు? అంటే మా ఆయన అన్నాడు, చూస్తా నెక్స్ట్ టైం చూస్తా అని, లాస్ట్ ఒక ఛాన్స్ ఇద్దాం అన్నట్టుగా
అండ్ వాళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నా. మీ అమ్మ వద్దంటుంది, వాళ్ళ నాన్న వద్దంటున్నాడు, నువ్వు ఒక 20% చూద్దాం అనుకుంటున్నావు, ఆయన ఒక 20% కంటిన్యూ అవుతే బాగుంటదేమో అని చూద్దాం అనుకుంటున్నారు. ఏం చూస్తారమ్మా అంటే వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం, కొంతకాలం వెయిట్ చేయాలిగా, 2 years కదా పెళ్ళి అయ్యి. అప్పుడు ట్రీట్మెంట్లు, పిల్లలు పుట్టపోతే పెద్దల ముందుకు వచ్చి వద్దంటాం. అసలు ఈ పెద్దలకు కూడా ఏంటో నాకు అర్థం కావట్లే. ఓకే, తర్వాత నాకు ఒక ఛాన్స్ ఇస్తా అనేసరికి అసలు నేను ఇష్టపడ్డ అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడని నాకు కొంచెం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మేడం. ఇంకా తర్వాత గొడవలు అయిపోయినాయి మా ఇద్దరికి. వీళ్ళు అడిగారా ఇలా ఒక ఛాన్స్? ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావని మా ఆయనకు నాకు ఇప్పటికీ గొడవలు, ఇక డైలీ గొడవలు అది ఎట్లా అనేసరికి నేను కూడా దాన్ని కొంచెం దూరం పెట్టిన మేడం. ఆయన వేరే మా ఆఫీస్లోనే వేరే అమ్మాయితోని మాట్లాడము అట్లా జరిగింది. మీరు పెళ్ళయ్యాక కూడా జాబ్ చేస్తున్నారా? చేసిన మేడం. వేరే అమ్మాయితో ఎప్పటి నుంచి అండి? అయిండొచ్చు మేడం, ఒక 3 months అట్లా జరుగుతుంది. కదమ్మా, మీరు ప్రేమించుకుంటున్నప్పుడు మీ ప్రేమ మొదలవక ముందు అతనికి ఆడవాళ్ళంటే విపరీతమైన గౌరవం, సిన్సియారిటీ, ఆనెస్టీ అన్నీ ఉన్నాయి కాబట్టి అప్పుడు మాట్లాడుతున్నప్పుడు తప్పులేదు. కానీ ఇప్పుడు పెళ్ళి అయ్యి ప్రేమించిన తర్వాత పిల్లలు పుట్టకపోయేటప్పటికి నీకెందుకు వేరే ఆడవాళ్ళతో మాట్లాడితే కోపం వస్తుంది? అంటే వేరేగా మాట్లాడుతున్నాడా? నాతో గొడవ పెట్టడం అట్లా జరిగింది. నీతో గొడవ పడుతున్నాడు. ఆ అమ్మాయి ఎవరు? మా కొలీగ్లో ఆ అమ్మాయితో ఫ్రెండ్లీగా ఉన్నాడు. అది నువ్వు ప్రశ్నించావు, అనుమానం పడ్డావు, అతనికి నచ్చట్లే. సరే క్లోజ్ గా ఉన్నాడు, ఫ్రెండ్ లా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు కదా, అందులో తప్పే ఉంది? లేదు మేడం, వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉందా? అది మీకు ఖచ్చితంగా తెలుసు, కన్ఫర్మ్ తెలుసు. అడిగారా మరి మీ ఆయన? అడిగిన మేడం. ఏమన్నాడు? తనంటే ఇష్టం అని చెప్పేసింది. సో పిల్లలు పుట్టపోవటం అనేది ఒక గొడవ, ఆ అమ్మాయితో అక్రమ సంబంధం అనేది ఇంకోటి. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారా, ఏదైనా గొడవ దూరంగా ఉంటున్నారా? మా ఇద్దరికి గొడవలు అయ్యి ఇక వద్దు అని డైవర్స్ కి అప్లై చేసిన మేడం. డైవర్స్ కూడా వేసుకున్నారా? మ్యూచువల్ డైవర్స్ వేసారా? అవును సార్. డైవర్స్ వచ్చేసినాయా? వచ్చేసినాయి మేడం. డైవర్స్ కూడా అయిపోయిందా? మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? డైవర్స్ వచ్చేసినాక వస్తాయి రేపు వస్తాయి అన్నాక నేను మా ఆయనకి ఫోన్ చేసిన. తను వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు, నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. అయితే ఫోన్ చేసి రేపటితోనే మనకు డైవర్స్ అయిపోతున్నాయి కదా, మరి ఏమన్నా కలిసే ఉద్దేశం ఉందా, ఇద్దరం కలిసి ఉందాము అని అడిగితే తను నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు అంటే ఇష్టం లేదు నాకు, నువ్వు వద్దు అని చెప్పేసి. అప్పటికే అమ్మాయితో ఉన్నాడా? వేరే అమ్మాయితో? లేదు సార్. వేరే అమ్మాయితో ఉన్నాడా? లేదు, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. తర్వాత మాకు డైవర్స్ అయిపోయినా నెక్స్ట్ డే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మేడం. నెక్స్ట్ డే ఇప్పుడు డైవర్స్ అయిపోయింది, అతను వేరే పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడికి దేనికి వచ్చారు మీరు? నాకు డైవర్స్ అయిపోయినాక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు నాకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ అమ్మా? డైవర్స్ అయిన తర్వాత పెళ్లి చేసుకుని 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ రాలే, డైవర్స్ అయిన తర్వాత ప్రెగ్నెంటా? ఆయన వల్లేనా, మీ ఆయన వల్లేనా ప్రెగ్నెన్సీ? అవును. ఇప్పుడు మీరు ప్రెగ్నెంటా? మీ ఆయనతో మీరు కలవలేదు, అసలు ఆయనకి ఇంట్రెస్ట్ లేదన్నారు కదా, ఇది ఎప్పుడు జరిగింది? లేదు మేడం, కలుస్తున్నారు కానీ ప్రెగ్నెన్సీ రాలే. కానీ ట్రీట్మెంట్ అనేది విడాకులు తీసుకున్నాక ఫలించినట్టుంది, అంతే కదమ్మా? అప్పటి వరకు ఫలించిన ట్రీట్మెంట్ విడాకులు తీసుకున్నాక ఫలించింది. అబ్బో, ఈ విషయం మీ ఆయనకు ఫోన్ చేసి చెప్పారా? చెప్పిన మేడం. ఏమంటున్నాడు ఆయన? నాకు ఇష్టం లేదు, అసలు ప్రెగ్నెంట్ ఎవరితో వచ్చిందో కూడా నాకు తెలీదు. ప్రెగ్నెన్సీ రావడమే అంతంత మాత్రం, మీకు ట్రీట్మెంట్లకు వెళ్ళారు, డబ్బు ఖర్చు పెట్టుకున్నారు, ఆ విషయం మీదే కదా విడిపోయారు. ప్రెగ్నెంట్ కు నీకు నాకే సంబంధం లేదని చెప్పి డైవర్స్ అయిపోయినాయి కాబట్టి వాడు వెళ్ళిపోయాడు, ఇంకో బొట్లోకి వేరే పెళ్లి చేసుకున్నాడు. ఇంకేమంటాడు? ఇంకో గూట్లోకి వెళ్ళిపోయాడు వాడు, ఇంకేం వస్తాడు? మీకేంటి డైవర్స్ 3-4 months లో వచ్చినాయా? అవును మేడం. ఓకే, అలా కదమ్మా. ఇప్పుడు ప్రెగ్నెన్సీ సారీ ఇలా అడుగుతున్నా, నేను ఏమనుకోవద్దు. ఆఖరిసారి మీరు భార్యాభర్తలకు ఎప్పుడు కలిశారు అంటే సుమారుగా? అంటే డివోర్స్ తీసేసుకుందాం, డివోర్స్ ప్రాసెస్ నడుస్తుంది అనగా కూడా కలిసారా? డివోర్స్ అని తెలిసా కూడా కలిసారు చూడండి. అతనైతే నమ్మట్లే, ఈ ప్రెగ్నెన్సీ నాది కాదు అంటున్నాడు. నిజాలు చెప్పు, నీకు ఎవరన్నా వేరే ఫ్రెండ్షిప్స్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్, నాకు ఎలాంటి ఫ్రెండ్స్ ఏం లేవు. మీ భర్తతో తప్ప ఇంకొక సంబంధం అయితే మ్యూచువల్ డైవర్స్ వచ్చినాక మీకు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయింది, అప్పటికి ఆయన వేరే మ్యారేజ్ చేసుకున్నాడు, నీకు ఇప్పుడు నీ హస్బెండ్ కావాలా? అవును మేడం. సూపర్. అర్రే కదమ్మా, మొన్నటి వరకు నువ్వు మీ హస్బెండే వద్దన్నావు కదమ్మా. అంటే అక్రమ సంబంధం వద్దన్నావా, లేదంటే పిల్లలు కలగట్లేదని వద్దన్నావా? అక్రమ సంబంధం ఉంది అని చెప్పి డివోర్స్కి వెళ్ళావు. పిల్లలు కలగట్లేదు అనేది కాదు, పిల్లలు లేకపోయినా కూడా భర్త హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు అర్థమైంది. చేసి పెళ్లి 2 ఏళ్లలో ఇంకొక అక్రమ సంబంధం అనగానే ఏంటమ్మా ఈ స్పీడ్ ఏందమ్మా? ప్రేమించడానికి 6 నెలలు, పెళ్లి చేసుకునేటటువంటి 2 సంవత్సరాలు, 2 సంవత్సరాల్లో పిల్లలు కలగలేదు అని చెప్పి ట్రీట్మెంట్లకు వెళ్ళటాలు, ట్రీట్మెంట్లో ఫలించట్లేదు అని చెప్పి పెద్దలు వచ్చి డివోర్స్ తీసుకోమంటాం. ఈ లోపల మీ ఆయనకి ఏమో వచ్చి అక్రమ సంబంధం, తెలిసిపోవడం, డివోర్స్, మళ్ళీ ఇప్పుడు కడుపు. ఎంత స్పీడ్ మీద ఉన్నారంటే ఈ యువతరం అసలు. సార్ మేడం
మన స్రవంతి గారి హస్బెండ్ సురేష్ గారు కూడా వచ్చారు, ఒకసారి స్టేజ్ మీద పిలుస్తాను. ఓకే. సురేష్ గారు రండి. నమస్తే అండి. సురేష్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారా? సో చక్కగా లవ్ చేశారు, పెళ్లి చేసుకున్నారు, 2 ఏళ్లలో అమ్మాయికి డివోర్స్ ఇచ్చి ఇంకొక పెళ్లి కూడా చేసేసుకున్నారంట. కానీ ఇప్పుడు మీ ఆవిడ మీరు లవ్ చేసి ఎంతో ఇష్టంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి సంవత్సరం మాట్లాడుకోకుండా కూడా మీరు ఇంటికి వెళ్ళి ఈ అమ్మాయి కావాలని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, ఒప్పించారు. ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి కడుపుతో ఉంది. అది అంటే మేము విడాకులు అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అని చెప్పింది. నా వల్ల వచ్చిందో వేరే వల్ల వచ్చిందో తెలియడం లేదండి. మీ ఆవిడ గురించి మీకు తెలియదా అండి? తెలియదండి. గత 3.5 ఏళ్ళగా తెలుసుగా మీకు ఆవిడ ఎలాంటిదో తెలీదా? కలిసి పని చేస్తున్నారు ఒకే చోట. మీరు బయట గేమ్ ఆడారు, మీరు బయటకి ఇప్పుడు పెళ్లిలో ఉండగానే మీరు బయట గేమ్ ఆడారుగా. ఇప్పుడు ఆ అమ్మాయి అడగవలసిన ప్రశ్న మీరు అడుగుతున్నారు ఏంటి? ఇప్పుడు మీరు బయటికి వెళ్ళారు, పిల్లలు కలగట్లేదని ఇంకో వేరే చోట సుఖాలు మరిగారు, మీరు వేరే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవటానికి డిసైడ్ అయ్యారు, డివోర్స్ ఇచ్చారు. ఆ అమ్మాయి సిన్సియర్గా ఉంది, మీరే వస్తారని చెప్పి మీరు తీసుకున్న ట్రీట్మెంట్ దురదృష్టం కొద్దీ డివోర్స్ అయినటువంటి ఒక రోజుకి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసింది. డివోర్స్ అయినాయండి. డివోర్స్ అయిన తర్వాత చాలా మందులు వాడాము, చాలా మందులు రిజల్ట్ ఏం రాలేదు. డైవర్స్ అయినాక ముందే అదే డైవర్స్ అవ్వకముందు అవ్వకముందు ఎన్ని మందులు వాడినా ఏం ఫలితం రాలేదు. చాలా హాస్పిటల్ తిరిగాము ఆల్రెడీ. డివోర్స్ అయిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ప్రెగ్నెంట్ అయింది కాబట్టి ఇప్పుడు నేను ఎలా ఒప్పుకుంటానండి? అప్పుడు ట్రీట్మెంట్ పని చేసి ఉండొచ్చు కదయ్యా. పనిచేసిన ట్రీట్మెంట్ ఆ అమ్మాయికి తెలియడానికి టైం పట్టి ఉండొచ్చు కదా. ఆ అమ్మాయికి ఇంబ్యాలెన్స్ గా వస్తుందట డేట్స్, దానివల్ల అమ్మాయికి 3-4 months తెలియలే. విడాకులు అయిన తర్వాత అయింది కదా సార్. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా అన్యాయం లోపల ఉన్నటువంటి కన్సీవ్ అవడానికి ముందే తెలుస్తుంది విడాకులు అవబోతుందని చెప్పి. మీరు ఎప్పుడు కలుసుకున్నారు? మీరు డివోర్స్ అనేటటువంటి ప్రాసెస్ మొదలైన తర్వాత కూడా మీ ఇద్దరు సుఖాలకు పరిగెట్టారు. మరి అలాంటప్పుడు ఎందుకు విడాకులు తీసుకున్నారు నాకైతే అర్థం కాదు. విడాకులు ఇచ్చే ముందు ఒకసారి వాడేద్దాం అనుకున్నాడే అంట. తెలియలేదా మరి మీకు? కాదయ్యా సరే ఓకే, ఇది అంతా తర్వాత మాట్లాడదాం. డైవర్స్ కి రీజన్ ఏంటి? డైవర్స్ అంటే వాళ్ళ అమ్మ నాన్న బాగా ఇబ్బంది. మీ నాన్న కూడా అన్నాడుగా పిల్లలు పుట్టట్లేదు వదిలేసే, అంటేనే కదా ఆ పిల్ల రివర్స్ అవ్వడం స్టార్ట్. తేడాగాడు అబ్బాయి నచ్చకూడదు అని చెప్పేసి అనేసరికి నేను అదొక ఆప్షన్. ఇంకొకటి ఏంటి, నువ్వు పనిచేసే చోట ఒక అమ్మాయిని ఇది రిలేషన్ పెట్టుకున్నావంట కదా, మా చుట్టూ ఆ అమ్మాయే కదా ఈ అమ్మాయి. మరి ముందే అక్రమ సంబంధాలు ఎందుకో, ఇదేదో తేలాలి కదా. రిలేషన్ అమ్మాయి అండి. పెళ్లి విడాకులు అయిన తర్వాత పెళ్లి చేసుకోమంటే అమ్మాయిని మా డాడీ చెప్పడం వల్ల చేసుకున్నాను. అంతా మీ డాడీయేనా? డాడీ. ఈ అమ్మాయిని ప్రేమించే మంది కూడా మీ డాడీయేనా? అప్పుడు ట్రీట్మెంట్ గల మంది కూడా మీ డాడీయేనా? ఆఫీస్ లో మంచిదని చెప్పేసి పెళ్లి చేసుకున్నామండి. తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ మాట వినడం వల్ల మొత్తం చెడిపోయిందండి. వాళ్ళ అమ్మగారితో ఏం కాదు, చెడిపోయింది? మీ నాన్న మాట విని మిమ్మల్ని ఏం చెడిపోయావు. ఇబ్బంది పెట్టింది? వాళ్ళ అమ్మ మొత్తం నేర్పించిందండి. ఏం నేర్పించింది? ఏం నేర్పించిందో ఆమెకే తెలుసు. ఏం నేర్పించిందంటే పిల్లలు కనకూడదని చెప్పిందా? పిల్లలు పుట్టరు నరసకుడు ఏం చేత కాదని చెప్పి. అసలు 2 years లో పిల్లలు పుట్టలేదని మీరెందుకు ఎంత తాపత్రయపడిపోయారు నాకు అర్థం కాల. సరే ఓకే, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు, కొంత టైం ఇవ్వాలి కదా డాక్టర్లకు కూడా. మీరు ఈ లోపు మీ నాన్న నీకు సజెషన్స్ ఇవ్వడం, వాళ్ళ అమ్మ ఆవిడకి సజెషన్స్ ఇవ్వడం, మీ నాన్న ఏమన్నా మంచోడా, వేరే పెళ్లి చేసుకోరా, అమ్మాయితో తిరగరా, ఇవన్నీ చెప్పాడా, విడాకులు ఇచ్చారా అని? ఈ అమ్మాయి ఎక్కడ ప్రెగ్నెంట్ అయిపోద్దన్న భయంతో నువ్వు పరిగెట్టి పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తుంది మాకు. నువ్వు అసలు టైం ఇవ్వలేదు. ట్రీట్మెంట్ అడ్వాన్స్మెంట్ వేసి మరి మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారు. ఐయుఐ అయినా ఇతరత్ర ట్రీట్మెంట్లు ఏవైనా కూడా దానికి కొంత సమయం కేటిస్తారు. 1 నుంచి 3 అటెంప్ట్ల వరకు జరుగుతాయి. 3వ అటెంప్ట్ తర్వాత అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. వాళ్ళ అమ్మతో ఈమెతో బాగా టార్చర్ పడ్డారండి. వాళ్ళ అమ్మ సంగతి పక్కన పెట్టి ఈవిడితో టార్చర్ ఏంటో చెప్పు. ఆమె మాటలు విని మొత్తం మారిపోయింది. సార్ మారిపోయింది. ఏం మారిపోయింది? మీకు ఏ రకమైన వాళ్ళ టార్చర్? అమ్మ ఇలా చెప్తే అలా చెప్పేసి నన్ను క్వశ్చన్స్ వేయడం, అనుమానించడం. ఆ అమ్మాయి ఇప్పటికే ఇందాక ఏమని తెలుసా, నాకు పిల్లలు లేకున్నా పర్లేదు, నాకు మా ఆయన అంటే చాలా ఇష్టం, మా ఆయనతో ఉండడం నాకు ఇష్టం అని చెప్పేసి అంది. ఆవిడేం టార్చర్ పడుతుంది మిమ్మల్ని? అనుమానించుటేట్ నువ్వు చేసిన దానికే అనుమానించింది. నువ్వు అనుమానించిన తర్వాత వెళ్ళి చేసుకున్నావా? నువ్వు చేసిన తర్వాత అమ్మాయి అనుమానించిందా? ఆ అమ్మాయి మీద అబండాలు వేస్తే జాగ్రత్త. మండలు కదా, నిజమే మాట్లాడుతాను. ఏం నిజాలు మాట్లాడుతావు? చేసింది ఆవిడ కూడా నిజమే చెప్పిందిగా. ఇప్పుడు ఏం చేద్దాం అమ్మాయిని? మరి మీ ప్రెగ్నెన్సీ డిఎన్ఏ టెస్ట్ చేస్తే మీరే తండ్రి అని తెలుస్తుంది. కన్ఫర్మ్ ఆ అమ్మాయికి వేరే ఆప్షనే లేదు. నాకైతే వద్దండి. వద్దా? ఏం బాబు బిస్కెట్ ప్యాకెట్ అంత ఖర్చు పెట్టి ప్రెగ్నెన్సీ తెచ్చుకుని ఇప్పుడు వద్దు అంటున్నారేంటి? నా వల్ల వచ్చిందని గ్యారంటీ ఏముంది? నీ మనసాక్షి గ్యారంటీ ప్రూవ్ చేస్తే ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. గ్యారంటీ ప్రూవ్ చేసిన తర్వాత చెప్తానండి. ఏమబ్బా మంచి ముద్రే. ఏమ్మా ఈయన మంచోడండి, అసలు ఆడాల మొఖమే చూడడం అని చెప్తున్నావు. ఆడవాళ్ళంటే చాలా రెస్పెక్ట్ అన్నావు, అందరితో చాలా బాగా మాట్లాడతాడన్నావు. ఇదేనా ఆడవాళ్ళకైనా ఇచ్చే రెస్పెక్ట్? నా బిడ్డ కాదు అని వేస్తున్నాడు ఆయన, మొహం మీద తిడుతున్నాడు డైరెక్ట్. ప్రూవ్ చేసినప్పుడు ఆలోచిస్తాడు. ఫేస్ లో కాన్ఫిడెన్స్ చూడు, ఇప్పుడే సెంచరీ కొట్టి వచ్చినట్టు. ఎంత ఏదో పెద్ద గెలిచినట్టు ఫీల్ అయిపోతున్నాడు. ఏంటో కాన్ఫిడెన్స్? అబ్బో, మీ వైఫ్ వాళ్ళు కూడా వచ్చారా? సెకండ్ వైఫ్ వాళ్ళు వచ్చారండి. పిలిచేయండి వాళ్ళు కూడా. సరే ఇక్కడ మీ ఆవిడ కూడా వచ్చినట్టుంది. ఇప్పుడు ఫస్ట్ వైఫా సెకండ్ వైఫా? సెకండ్ వైఫ్ అండి.
సెకండ్ వైఫేనా అంటే ఇప్పుడు ఫస్ట్ అన్నట్టేగా ఇప్పుడు ఇంకా ఫస్ట్ కానీ విడాకులు తీసుకున్నా కదండి. మరి ఇప్పుడు ఆవిడే వైఫ్ అనాలి కదా. ఆమె కూడా wife సర్లే, కానీ ఆగండి. విడాకులు. పేరేంటి? సురేష్. నీ పేరు కాదు ఆవిడ పేరా? లాస్య. లాస్య గారు రండి. లాస్య గారు, ఈ అబ్బాయికి ఆ అమ్మాయితో పెళ్ళైందన్న విషయం మీకు తెలుసు కదా? తెలుసు మేడం. తెలిసిన తర్వాత వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా ఉండంగానే మీరు ఆయనతో ఎందుకు సంబంధం పెట్టుకున్నారు? లేదు మేడం, వాళ్ళ ఇద్దరికి డైవర్స్ అయిపోయినవి. అయిపోక ముందే మీరు సంబంధం పెట్టుకున్నారు కాబట్టి మీ వల్లే వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అనేది వచ్చింది. లేదు మేడం, అట్లేం లేదు. వాళ్ళ అమ్మ మేము ఫ్రెండ్స్ గా ఉన్నామండి. అలాంటి అక్రమ సంబంధం అందరూ అక్రమ సంబంధం అంటున్నా కానీ మేము ఫ్రెండ్స్ గానే ఉన్నాము. వాళ్ళ ఏం అమ్మ- ఫ్రెండ్షిప్ వాళ్ళ మీద అమ్మ టార్చర్ గంటల గంటల అర్ధరాత్రులు ఫోన్లు మాట్లాడుకోవడం, షికార్లకి వెళ్ళడం, ఇది ఫ్రెండ్షిప్ అవుతుందా? అంత ముందు నువ్వు అసలు మీ ఆఫీస్ స్టాఫే కాదు బయట అమ్మాయిలు కూడా చూడడానికి చాలా గౌరవంగా చూసేవాడు అంటే, అలాంటిది ఆ అమ్మాయి స్పెషల్ ఏంటి నీకు? వాళ్ళు అలా అనుకోవడం వల్ల అలా తప్పుగా అనిపిస్తుంది కానీ నేనైతే ఫ్రెండ్షిప్ తప్పుగా చేస్తాను. ఏ తమ్ముడు, అది మంచిగా ముందే మీకు అనుకున్నారు. సంబంధం లేకపోతే డివర్స్ అయినటువంటి మరుసటి రోజు పెళ్లి ఎక్కడ అయిపోద్దా? immediate రెడీగా గా. ఉన్నారా? ఇన్విటేషన్ వేసుకుని ముందుగానే ముద్రించుకుని ముగ్గురు కలిపి ఒక కంపెనీలో ఉండొచ్చు, ముగ్గురు కలిపి ఒక ఇంట్లో ఉండకూడదు, చండాలంగా ఉంటది. సో వీళ్ళిద్దరు భార్యాభర్తలుగా ఉన్నప్పుడే మీకు అక్రమ సంబంధం ఉందని ఆవిడ చాలా గట్టిగా చెప్పింది. లేదు మేడం, అక్రమ సంబంధం ఏం లేదు. వాళ్ళ అమ్మ బాగా టార్చర్ పెట్టేది. నీకెందుకమ్మా, నువ్వు పని చేసుకోవచ్చు కదా. వీళ్ళ అమ్మ ఏం చేస్తుంది, వీళ్ళ ఆవిడ ఏం చేస్తుంది, నీకెందుకు? ఫ్రెండ్లీగా నాకు అన్ని చెప్పి నాతో ఏడ్చేవాడు మేడం. పిల్లంతా చెప్పుకొని ఏడవమని చెప్పు, నీతో ఎందుకు చెప్పటం? వాళ్ళ అమ్మ తిడుతుంటే ఆ అమ్మాయి నవ్వేదంట. అవన్నీ చూసి తట్టుకోలేక అప్పుడు ఆవిడ కూడా నీకు ఫ్రెండే కదా, అమ్మాయికి చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏరుకోరు పెళ్లి చేసుకున్న మీ ఆయన్ని అని అనాలి కదా మీరు. నువ్వు అతన్నన్నా ఓదార్చాలి, ఈ అమ్మాయినన్నా సరిదిద్దాలి. మధ్యలో దూరిపోయి పెళ్లి చేసేసుకుంటే ఎలాగమ్మా? లేదు, దూరిపోలేదు మేడం. నేను వాళ్ళకి డైవర్స్ అయిపోయిన తర్వాతే పెళ్లి చేసుకుందాము. ఇప్పుడు నీతో కదా అక్రమ సంబంధం ఉన్నది, నువ్వేనా అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయివి? ఏమై కదండి. ఈ అమ్మాయి కదా? అబ్బా, నీకు ఇంకోళ్ళు ఉన్నారా? సూపర్. ఆడవాళ్ళంటే మర్యాద నిందాకి బాగా. సిన్సియరిటీ అంటే మరీ ఇంత సిన్సియర్ అనుకోలేదు అబ్బా. ఆ అమ్మాయి ఎవరు? మా ఫ్రెండ్ అండి. ఆ అమ్మాయి ఫ్రెండ్. ఈ అమ్మాయి చుట్టరికంతో కూడిన ఫ్రెండ్. ఈవిడ పెళ్లి చేసేసుకున్నావు, డైవర్స్ వచ్చింది. మరి ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకున్న ఆవిడేమైంది? ఆవిడ వల్ల గొడవలైనయా? ఆవిడతో నిన్ను అనుమానించడం వల్ల గొడవలు జరిగాయి. గొడవలు జరిగి ఆ కోపంతో ఈ డివోర్స్ తీసుకుని ఈవిని పెళ్లి చేసుకున్నావు. ఈవిడ ఇంట్లో వాళ్ళు చేశారా పెళ్లి? రిలేషన్స్ అమ్మాయి అండి. ఇంట్లో వాళ్ళు చేశారా? ఇంట్లో వాళ్ళు చేస్తారు. మరి డివోర్స్ అయిన నెక్స్ట్ డేనే అంటే చేసుకుంటారు. డైవర్స్ వేసినాక 3-4 months టైం ఉంటది కదండి, మాక్సిమం 6 months. ఈ లోపు వాళ్ళు మ్యాచెస్ చూసుకుంటారు, అది కామన్. ఎక్కడ గ్యాప్ ఇవ్వాల. వీళ్ళు ఆల్రెడీ విడిపోదామని 1 year నుంచి అనుకుంటున్నారు కదా. అమ్మా ఇక్కడ ఒక న్యూస్ తెలుసా మీకు? ఏం పేరు? రోజా గారు మీ పేరు? లాస్య గారు. లాస్య గారు మీకు ఒక న్యూస్ తెలుసా? ఆవిడ ప్రెగ్నెంట్. అది డైవర్స్ కాకముందు ఒకవేళ ఈయన ద్వారా ప్రెగ్నెన్సీ వస్తే సంబంధం ఉండే సార్. ఇప్పుడు అమ్మ కడుపులో పుట్టబోయేటటువంటి బిడ్డకి వీళ్ళు ఎప్పుడు సంతకాలు పెడతారు? జడ్జిమెంట్ ఎప్పుడు డైవర్స్ వస్తుందని తెలుస్తుందా పుట్టబోయే బిడ్డకి? డైవర్స్ వచ్చిన డైవర్స్ తర్వాత అయిపోయిన ప్రెగ్నెన్సీ. తర్వాత వస్తే సంబంధమే ఉంది సార్. మా ఆయనకు సంబంధం లేదు కదా. సూపర్. మీకు పెళ్ళి ఎంతకాలం అవుతుంది? 1 month అవుతుంది. 1 month కదా. డైవర్స్ వచ్చి 1 month అవునా? డైవర్స్ వచ్చేలో 1.5 month ఏదో అయ్యింది. ఈ లోపు మీరు పెళ్లి చేసేసుకున్నారు. ఆ అమ్మాయికి కన్ఫర్మ్ అయ్యింది. ఏం చేద్దాం? ఆ పిల్లాడిని ఏం చేద్దాం? పుట్టే నా పిల్లల్ని జీవితం ఏమైపోవాలా మేడం? ఆమెకైతే డైవర్స్ అయిపోయింది. ఇద్దరు మ్యూచువల్ డైవర్సే తీసుకున్నారు. ఇప్పుడు అయిన తర్వాతనే నేను పెళ్లి చేసుకున్నాను. వాళ్ళిద్దరూ లీగల్ గా మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారు కాబట్టి ఆ తర్వాత పుట్టే పిల్లలకి తండ్రి ఎవరు? నార్మల్ గా మీరు ఆ అమ్మాయికి పిల్లలు పుట్టట్లేదనే కదా వదిలేశారు, అంతేనా? టార్చర్ వల్ల కూడా వదిలేశాను. వాళ్ళ టార్చరా పిల్లల రెండు ఏదో రెండుడు వల్ల ఇక బాగా ఆలోచించి మా నాన్న కూడా వద్దన్నాడు. మధ్యలో మీ నాన్న పాత్ర ఏందబ్బా? వచ్చాడా మీ నాన్న ఇక్కడికి? వచ్చాడా? ఆ హీరోని అయితే మాత్రం మనం దర్శించుకోవాలి ఒకసారి. పిలవండి మేడం. సరే, పెద్దలు పిలుద్దాం. మీ మదర్ కూడా వచ్చానని చెప్పేసి అన్నారు కదా, మీ ఫాదర్ వచ్చారు. రండమ్మా. సో స్రవంతి వాళ్ళ మదరుని, స్రవంతి వాళ్ళ మదర్ అండ్ అలాగే సురేష్ వాళ్ళ ఫాదర్. నమస్తే అమ్మా. నమస్తే అండి. చెప్పండి అమ్మా, అసలు మొదటి నుంచి మీ అల్లుడు అంటే మీకు ఇష్టం లేదంట, మీరు చెప్పిన మాట లేదమ్మా, చెప్తే వినలేదమ్మా మా పాప. అయినా సరే పెళ్ళయింది కదా, పెళ్ళైన తర్వాత కూడా అసహించుకుంటున్నారంట కదా, ఆ కసి మీద అతను బయటకు వెళ్ళి చేసుకున్నాడు. నాకు ఇష్టం లేదమ్మా. సగం కారణం ఏంటంటే మా అత్త చెప్పిన మాటలు విని మా ఆవిడ నన్ను టార్చర్ పెడుతుంది, అందుకే నాకు సగం ఇష్టం లేదు ఆవిడ అని చెప్పేసి అనేస్తున్నాడు ఆయన. పెళ్ళైన తర్వాత పిల్ల కాపురం బాగుండాలని చెప్పేసి కదా మీరు సర్ది చెప్పాలి. మీరే అలాంటి అంటే ఇంకా వాళ్ళ కాపురం ఏం నిలబడుతుంది? ఆల్రెడీ వాళ్ళు పిల్లలు పుట్టట్లేదన్న బాధలో ఉన్నారు. అలాంటిది ఏం చేయాలి ఏంటనేది మీరు ఇంకొంచెం సహాయం చేయాలి, కానీ ఇలా గొడవలు పెడితే ఎలాగమ్మా? నాకు ఇష్టం లేదమ్మా. నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడు ఇలాగ అయిపోయింది కదమ్మా. మా పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లి పెళ్లి అయిన కాపాడవలసిన తర్వాత. బాధ్యత మీది. పెళ్లి కాపాడాలి, పిల్ల యొక్క జీవితం కాపాడాలి, కుటుంబం యొక్క పరుగుని కాపాడాలి. పెళ్లి అయిన తర్వాత ఆ అబ్బాయిని హెరాస్ చేసేసి ఇంట్లోంచి బయటకు నెట్టేసి వేరే సంబంధాలు పెట్టుకునేటట్టు చేశారు మీరు. మేమేం మరి మీరు చేయలేదు పగ తీర్చుకున్నారుగా.
ఏమండి పెళ్లి కాకముందు వరకు ఓకే మీకు ఇష్టం లేదు మీ అమ్మాయి చేసుకోకపోతే అది వదిలేయండి, కానీ మీరు అందరు కలిసి పెళ్లి చేశారు కదా అమ్మాయికి, ఇంకా పెళ్లి అయ్యిందంటే ఇంకా మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. పిల్లలు పెద్ద తరహాగా మీరు ఏం పుట్టట్లేదని కూడా చేసినట్టండి? మేము అట్లా కాదమ్మా, చేసాం. నీకు పెళ్ళే ఇష్టం, అబ్బాయి ఇష్టం లేకపోతే పెళ్ళే చేయకుండా ఆగొచ్చు కదా. మా పాప ఒప్పుకోలేదండి, ఎంత చెప్పినా వినలేదు. 1 year ఆగింది ఆ అమ్మాయి, ఏమి నువ్వు నిన్ను కాదని వచ్చేంత సీన్ అయితే ఏం కనిపించట్లే. చేయలేదు అవన్నీ, కానీ మరి? నేను ఇష్టపడి చేసుకుంటాను అంది నీ ఇష్టం. చేశారు కరెక్ట్, అక్కడ వరకు అప్పుడు నోరు బాగానే ఉంది. మూసుకోవాలి, వాళ్ళ జీవితాలతో వాళ్ళ కుటుంబంతో మీకెందుకు? ఇద్దరు హ్యాపీగా ఉంటే ఇన్సల్ట్ చేస్తావా నీ అల్లుడిని? పిల్లలు పుట్టరు అంత మాట అంటారా అమ్మా? మగవాళ్ళు ఎవరన్నా? అనకూడదు పిల్లలు మాటలు కదా. పుట్టలేదమ్మా. మీ అమ్మాయికి కూడా పుట్టలేదు కదమ్మా, డాక్టర్స్ చెప్పారు కదా. ఆ. ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నారుగా ఇద్దరు. ఇద్దరు ప్రూవ్ చేసుకున్నా, ఇప్పుడు ఆమెకే అన్యాయం జరిగింది. పెళ్లి చేసుకున్న ఆ పాపకి అన్యాయం జరిగింది. ఏం మా లేదమ్మా, పాపకి. సింపుల్ గా నీకు నీ అల్లుడి మీద ఏదో ఒకటి వేలెత్తి చూపెట్టాలి కాబట్టి ఒక ఛాలెంజ్ ఇసిరావు, పిల్లలు కనాలి అనేది. పిల్లలు కనకపోయేటప్పటికి అతను ఇప్పుడు మా పాపకే వదిలిపించుకోవాలి. మోసమైంది కదా మేడం. ఎక్కడైందమ్మా నువ్వు చేసిన తెంగర పనికి అయ్యింది. ఆయన ఏమంటున్నాడు, మాకు కాదు వచ్చింది గర్భం అని అంటున్నారు. కరెక్టే, అతను మాట్లాడుతుంది కరెక్టే. నువ్వు అర్జెంట్ గా నువ్వు చేసిన పనుల వల్ల ఇప్పుడు అంతా హడావుడిగా తీసుకున్నారు. ఒక మగాడిని అనకుండా మాటలు నువ్వు అనేసావు. ఏమయ్యా మీరేంటయ్యా? ఇప్పుడు మా అమ్మాయి జీవితం ఇప్పుడు అమ్మాయి పిల్లలు పాడైంది కదమ్మా. పుట్టట్లేదని అంత అర్జెంట్ గా మీ అబ్బాయికి ఎందుకు విషయం వేయడం మాట మేము మాటకి? అలా ఎప్పుడు ఫీల్ కాలే మేడం, ఆ. అలాంటి పొజిషన్ మేము తీసుకోలేము, అలాంటి అవునండి అమ్మా, ఆలోచన ఒకరికొకరు మాట్లాడకండి ఒకేసారి. ఆలోచించుకోవాలి మేడం. ఆ. మా అబ్బాయి సైలెంట్ గానే ఉన్నాడు, కానీ అత్త అనేటిది ఒక తల్లి ఎలా వచ్చి మాట్లాడాలి మేడం? సంస్కారం లేకుండా నీకు మొగతనం లేదు, ఏలెత్తి మాట్లాడితే ఎలా ఉంటుంది మేడం? వాడు మొగోడు కాదా? ఉమ్. అప్పుడు ఇష్టపడి మేము నా కొడుకుతో ఆలోచించుకుని మాట్లాడుకున్నాం. ఇంత ఇటువంటి లోపము మా ఇంట్లో ఎవరికి లేదు, మా చట్టంలో లేదు. నా కొడుకు ఎలా వచ్చింది అని నాకు డౌట్. తర్వాత ఆలోచించుకుంటూ నేను పిండి తినక రోజులు ఉన్నాయి, మనుదై పండుకున్న రోజులు ఉన్నాయి ఉపవాసంగా. అటువంటిది లాస్ట్కు డైవర్స్ తీసుకున్నాం, చేపించుకున్నాం. తను చెప్పడం వల్లనే కదా మేడం మా మామగారు చెప్ప ఊరుకోండి అమ్మా, మీ అమ్మనే మాట అనకుండా ఉండుంటే బాగుండేది. ఏమన్నా తక్కువ? మీ అమ్మ చెప్పిన దాంట్లో 100వ వంతు చెప్పాడు, అతను 10వ వంతు చెప్పాడు. అమ్మా ఆయన కరెక్ట్ గానే మాట్లాడారమ్మా, తప్పంతా అక్కడ మీ వైపే కనిపిస్తోంది తెలుసా. మీరు అలా అనకుండా ఉండాల్సింది, అందుకే కదా వాళ్ళకి వాళ్ళ మీరు కొడుకుని తక్కువ రెచ్చగొట్టే పని చేశారు చేశారు. దూరం అయిపోయి అలా చేశారు. రెచ్చిపోయేలా బిడ్డలు చేశారు మీరు. కన్నాడు, బిడ్డలు కన్న తర్వాత ఎలా బుద్ధి చెప్పాలా? నీకు తుందా సంస్కారం? నీకు లేదు. నా జీవితం ఏం మా కావాలా? అమ్మాయి ఎందుకు జీవితం పాడు వదులుకున్నారు చేశారు మీరు? అమ్మా, నువ్వు వచ్చాక. నేనెందుకు పాడు చేస్తా? నేను పాడు చేసినట్లు నువ్వు ఎవరు పాడు చేశారు చూసేవాళ్ళు అందరికీ అర్థం అవుతుంది. నువ్వు పాడు చేసావా, అమ్మాయి పాడు విడాకులు చేసింది. అయిపోయాక గర్భవతి వచ్చిందంటే అది తప్పు కదమ్మా. అవును, విడాకులు అయిపోయిన తర్వాత గర్భం వస్తే మా ఇప్పుడు మాది కాదు కారణం అని అంటే అది కూడా పాపమే కదా, ఆయన చేసిన పాపమే కదా. మీరు చేసిన దాని మీద అది చాలా తక్కువేలే కానీ మేమేం చేయలేదు కదా మేడం. ఏటమ్మా ఆ నువ్వు పిల్ల పాపం ఏడవాలి, పుట్టే పుణ్యాల పిల్లలు గురించి ఏడవాలా మాట్లాడు- నువ్వు చేసిన పనులు? నువ్వు పాపం పుణ్యాల గురించి మాట్లాడుతుంటే మేము లెక్కలేసుకుంటున్నాం ఇక్కడ ఎవరిది పాపం ఎవరిది పుణ్యం అని చెప్పి. ముందుకు వచ్చావు, మా ప్రేమించుకున్న అమ్మాయి పిల్లలకి దూరం పెట్టింది మేడం, ఇట్లా అందరూ అంటున్నారు పిల్లలు పుట్టట్లేదని. ఆ దూరం పెట్టడం వల్ల ఆయన అలాగా అయిపోయారు. నీ సలహాల వల్ల అమ్మాయి అలా బిహేవ్ చేసింది, నీ మాటలు వినలేక ఇల్లు ఇట్లా చేశారు. అంత రెచ్చగొట్టావు కాబట్టి డివోర్స్ అనేది అప్లై చేసిన వెంటనే ఇంకో సంబంధం కూడా మాట్లాడేసుకున్నారు వాళ్ళు. మా అమ్మాయికి ఏదో ఒక న్యాయం చేయాలి. ఎలా చూపు విషయం ఏంటో తెలుసా, ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ అంటూ లేకపోతే డిస్ప్యూటే లేదు, ఎవరి లైఫ్ వాళ్ళది, డైవర్స్ అయిపోయి వీళ్ళ వరకు వీళ్ళు హ్యాపీ ఉంటారు. వాళ్ళ నాకు వరకు ఫస్ట్ నుంచి వీళ్ళది కేసు అప్పటి నుంచి అనిపిస్తుంది ఏంటంటే అదేంటి డివోర్స్ అయిన నెక్స్ట్ డేనే పెళ్లి ఏంటి, నెక్స్ట్ అంత ఆతృత ఏంటి అనేది అనిపించింది. ఈవిడ ఇలా వీళ్ళని రెచ్చగొట్టింది కాబట్టి డివోర్స్ అప్లై చేసిన వెంటనే సంబంధాలు చూసుకున్నారు, ఇమీడియట్ గా పెళ్లి చేస్తారు. మరి వాళ్ళని కూడా అంత రెచ్చగొట్టారు కదండి మీరు. ప్రెగ్నెన్సీ రావడం ఇప్పుడు క్వశ్చన్ అడుగుతుంది. అమ్మా నీకు దండం, అతని గురించి నువ్వు సర్టిఫికెట్ ఇవ్వద్దు, అతను మంచోడే. నిన్ను ఎందుకు చేసుకున్నాడు? మరి మీరు ఉండనివ్వలేదు కదా. ఏమ్మా మీరు మీ వైపు రావాలంటే ఒక మాట మాట్లాడతారు, మళ్ళీ ఇక్కడ వైపు రాగానే ఇంకో మాట మాట్లాడుతున్నారు. అంత మీకే ఇప్పుడు సపోర్టా? ఇప్పుడు నువ్వు నీ ముక్కు ఎక్కడ ఉందంటే ఇలా చూపెట్టదు, ముందు వెనకతల ముందు. నీకు నిజంగా మీ యొక్క సంబంధం నచ్చకపోతే కనుక అడ్డంగా పడుకుని పోయి వాళ్ళిద్దరి మధ్యన పెళ్లి చేసుకోకుండా ఆపవలసింది. పెళ్లి చేసేసావు, పెళ్లి చేసిన తర్వాత అల్లుడు గారు నచ్చలేదు నీకు. అసలు వాళ్ళ లైఫ్ లో ఇన్వాల్వ్ అవ్వద్దు పేరెంట్స్. మీకెందుకు? మీ వల్ల ఇప్పుడు చూడు పిల్ల క్వశ్చన్ మార్క్ లో పడింది. విడగొట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక ప్రేమించిన వాళ్ళని పెళ్లి ఆపండి అమ్మా. మీరు అబండాలేసి అభియోగాలేసి ఇప్పుడు మా అమ్మాయికి న్యాయం చేయండి, మీ అమ్మాయికి న్యాయం చేసింది. మీ అమ్మాయి సంతకం పెట్టిందా, పక్కింటి అమ్మాయి సంతకం పెట్టిందా డివోర్స్ కాగితం మీద? అమ్మాయే పెట్టింది. పెట్టింది, మరి పెట్టింది అంతే అయిపోయి. ఏమ్మా మ్యూచువల్ డైవర్స్ కి ఏమైనా కాంపెన్సేషన్ తీసుకున్నారా? తీసుకున్నాం ఎంతమ్మా? 5 లక్షలు. 5 lakhs కాంపెన్సేషన్. పర్మనెంట్ ఎలిమినీ కూడా అయిపోయింది. ఓకే సార్ విన్నారు కదా సార్, మీరేమంటారు? అదే ఈ స్పీడ్ చూస్తుంటే మేడం అసలు వీళ్ళంత స్పీడు అంటే పిల్లలకి ఏ స్థాయి స్పీడ్ ఉందో పెద్దలకు కూడా అదే స్థాయి స్పీడ్లో ఉంది. వీళ్ళు 6 నెలల్లో ప్రేమించేసుకోవటం, ఒకే కంపెనీలో ఉంటాం, 6 నెలల్లో ప్రేమించేసుకోవటం, పెళ్లి చేసేసుకోవాలని అనుకోవటం. ఓకే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు అక్కడ వరకు. మనిషి యొక్క క్యారెక్టర్ని అసెస్ చేసే అంత టైం నీకు వచ్చిందా? అందరు ఆడవాళ్ళతో సిన్సియర్గా ఉన్నాడు, అందరు ఆడవాళ్ళతో సిన్సియర్గా ఉన్నాడు, నాతో ఇంకో ఎక్స్ట్రా సిన్సియర్గా ఉన్నాడు అనేటటువంటి ఒక్క అంశంతో బుట్టలో పడ్డావు. పెళ్ళైనటువంటి 2 సంవత్సరాల్లోనే నీకు ఒక ఆలోచన, అనుమానం వచ్చింది.
మీ పెద్దలకు కూడా ఇక్కడ అస్సలు అంటే అస్సలు బుద్ధి లేదు, ఇరువైపులా పెద్దలు బుద్ధి లేదు అనేది నేను చెప్పాలి. ప్రత్యేకంగా మీ అమ్మగారు ఇక్కడ నచ్చకపోతే కనుక, ఒక ప్రేమించేటటువంటి వ్యవహారం నచ్చకపోతే కనుక 600 106 నేను ఈ పెళ్లి చేయను అనేటటువంటి ఉద్దేశంతో ఆవిడ ఈ రోజు ఉండుంటే కనుక పరిస్థితులు వేరేగా ఉండేవి. ఎందుకంటే మరీ అమ్మ మాట కొట్టిపారేసేటటువంటి వ్యక్తిత్వం నీది కాదు. అమ్మ ప్రోత్సహించడం వల్ల, అమ్మ యొక్క మాటల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నువ్వు డివోర్స్కి కూడా సంతకం పెట్టావు. ఎందుకంటే అదే అమ్మ ప్రేమించుకున్నప్పుడు అమ్మ ఈ పెళ్లి చేసుకుంటే కనుక ఈ విధంగా ఉంటుంది పరిస్థితి, పరువు పోతుంది ఇంకోటి అని అంటే కనుక నువ్వు అప్పుడే అయిపోయి ఉండేవు. 6 సంవత్సరాల ప్రేమ ఏం కాదు, మీది 6 నెలల ప్రేమ. పెళ్ళి అయినటువంటి దాంట్లోనే పెళ్ళి అయింది. నువ్వేంటంటే 2 పడవలు కాలు వేసావు. ఒక పక్క నుంచి మీ అమ్మ మాట వింటున్నావు, ఇంకో పక్క నుంచి మంచిగా నచ్చినటువంటి మొగుడితో పాటు కాపురం చేస్తున్నావు. నీకేంటంటే బ్రెయిన్ వాష్ చేసింది మీ అమ్మ. ఏం బ్రెయిన్ వాష్ చేసింది అంటే కనుక పిల్లలు కనేటటువంటి ఛాన్స్ ఎంతవరకు ఉంటుందో ఛాలెంజ్ అయ్యి నీ భర్తకి పిల్లలు కనేటటువంటి ఛాన్స్ ఉంటే కనుక అతను మగాడు, లేదంటే మగాడు కాదు, లేదంటే నీ మీద ఇంట్రెస్ట్ లేదు, లేదంటే వేరే ఆడవాళ్ళతో పాటు ఉన్నాడు అనేటటువంటి ఒక పురుగు నీ బ్రెయిన్లో పెట్టింది, ఒక బేజం, ఒక నెగిటివ్ థాట్ నీ బ్రెయిన్లో పెట్టింది. దానికి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు. కానీ నువ్వు చెప్పినటువంటి ఒకే ఒక మంచి మాట ఏంటంటే పిల్లలు కనకపోయినా పర్లేదు, మా ఇద్దరి మధ్యన ఈ విధమైనటువంటి దూరం ఉన్నా పర్వాలేదు, కానీ మొగుడుగా అతనితో పాటు నేను ఉంటాను అనేటటువంటి నువ్వు ఎక్కువ కాలం అది ప్రయాణం చేయలేకపోయావు. ఎందుకంటే కనుక శారీరకంగా అతను, మానసికంగా అతను దూరం పెట్టావు. మీ అమ్మ అనేటటువంటి మాటలకి నువ్వు శారీరకంగా దూరం పెట్టేటటువంటి అంశానికి అతను మానసికంగా చిదిగిపోయాడు, విరిగిపోయాడు. దానికి తోడు పైపెచ్చి ఏంటంటే మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా మనకు పిల్లలు కనగట్లేదు. మరి ట్రీట్మెంట్ ఎందుకు తీసుకున్నారు? శారీరకంగా దగ్గర అవునప్పుడు ఒక మనిషిని అలా పరీక్ష పెట్టినప్పుడు ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవటం? దాని ఫలితం ఏంటి? దూరం పెట్టావు. పైపెచ్చి ఏంటంటే అనుమానించావు. మీ అమ్మ ఏమొచ్చి మగాడు కాదు అన్నటువంటి విధంగా మీ అమ్మ అనుమానిస్తే నువ్వేమంటున్నావు? అతను మగాడే కానీ అతను నాతో కాదు వేరే వాళ్ళతో చేస్తున్నాడని చెప్పి అనుమానం పడ్డాడు. ఏంటి వాడి వేడి, ఎందుకు ప్రేమించాను, ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా బాబు అని చెప్పి అతనికి ఎవరు తోడయ్యారంటే వాళ్ళ నాన్న తోడయ్యాడు. ఉండమ్మా వాళ్ళ నాన్న తోడయ్యాడు. వాళ్ళ నాన్న ఏమన్నాడు? మరి ఏంట్రా ఇటువంటి వాతావరణంలో నువ్వే ఉంటావురా, నువ్వు మగాడురా, నువ్వు ఇదిరా అదిరా అని చెప్పి రెచ్చగొట్టి వాళ్ళ అరేంజ్మెంట్స్ వాళ్ళు చేసేసుకున్నారు. డివోర్స్ అనేటటువంటిది హ్యాపీగా సంతకాలు పెట్టేసావు నువ్వు. నేను అనేది ఏంటంటేనమ్మా, ఎక్కడో చోట నువ్వు ప్రేమించినప్పుడు నీకంటూ ఒక ఇంటిగ్రిటీ అనేటటువంటిది ఉండాలి. నువ్వు ప్రేమించుకున్నటువంటి పెళ్లిని కాపాడవలసినటువంటి ప్రయత్నం నీకే కాదు, ప్రేమించినటువంటి అందరికీ. ఎవరైతే కనుక యుద్ధాలు చేసి యువతి యువకులు ముందుకొచ్చి ఇంట్లోంచి పారిపోయి తల్లిదండ్రుల యొక్క మెడలు వంచేసి ముందుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నారో అందరికీ ఒక మెసేజ్ ఏంటంటే కనుక, మీరు నిజంగా అంత స్వచ్ఛంగా ప్రేమించి ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఉంటే కనుక చివరి ఘట్టం వరకు, జీవితం యొక్క చివరి ఘట్టం వరకు ఆ ప్రేమను నిలబెట్టుకోండి, ఆ ప్రేమ గురించి పోరాడండి. ఇలా మధ్యలో వచ్చేటటువంటి అమ్మలు నాన్నలు పెట్టేటటువంటి పొల్లలు, వాళ్ళకు వచ్చేటటువంటి ఆలోచనలు, ఇది క్లియర్ కట్గా మీ అమ్మగారు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మొదటి రోజు నుంచి ఈ పెళ్ళి అనేది మీ అమ్మగారికి నచ్చకపోవటం వల్ల నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది, నిన్ను బ్రెయిన్ వాష్ చేసింది. ఆవిడ అనుకున్న సాధించేసింది. ఈరోజు 5 లక్షలు తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కూర్చుని ఏమండి ఆవిడ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవిడ గర్భవతి అవుతుందని చెప్పి మీ అమ్మ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకప్పుడు అప్పుడే గర్భవతి అయి ఉంటే కనుక బహుశా ఇంత ఇన్ఫ్లుయెన్స్ అనేది నీ మీద ఉండేది కాదు. మీ అమ్మ ఏమనేది, అరే ఎలాగ నువ్వు గర్భవతి అయిపోయావు, ఇప్పుడు ఎవరు నిన్ను పెళ్లి చేసుకునే అవకాశం ఉండదు, పిల్లని పుట్టుపోయేటటువంటి బిడ్డను అబార్షన్ చేసుకోవటం అవకాశం ఉండేది కాదు, ఈ పెళ్లిలో కంటిన్యూ అయిపో అని చెప్పి ఉండేది మీ అమ్మ. మీ అమ్మ యొక్క కరెక్ట్గా మీ అమ్మకి ఎలా తగిలింది అంటే దెబ్బ, కరెక్ట్గా డివోర్స్ అయిపోయినటువంటి మరుసటి రోజు ఆ పెళ్ళి అయిన తర్వాత నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసింది చూడు, కరెక్ట్గా అది మీ అమ్మకి గట్టిగా దెబ్బ తగిలింది. ఇదేంట్రా బాబు, ఇప్పుడు గర్భవతి అయినటువంటి కూతుర్ని విడాకులు తీసుకున్న తర్వాత ఇంట్లో ఎలా కూర్చోపెట్టుకుంటాను? ఏ ప్రశ్న అయితే కనుక ఈరోజు మా ఎక్స్ అల్లుడు అయినటువంటి ఇతను సురేష్ అడిగాడు కదా, ఎలా వస్తుంది మేడం ప్రెగ్నెన్సీ, ఎలా వస్తుంది అని చెప్పి తెలివైన క్వశ్చన్, అది మొత్తం సమాజం అంతా అడుగుతుంది కదా. వీళ్ళందరికీ నేను ఏమని సమాధానం చెప్తాను? ఇప్పుడు వరకు పిల్లలు లేరని చెప్పి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వీళ్ళిద్దరికి డివోర్స్ అయిన తర్వాత ఎలా గర్భవతి అయింది అనేటటువంటి సురేష్ లాంటి 100 మంది మగాళ్ళు ఆడవాళ్ళు వచ్చి అడిగేటటువంటి ప్రశ్నని ఎలా సమాధానం చెప్తాను అనేటటువంటి ఆలోచనతో ఈరోజు మళ్ళీ మీ అమ్మ రివర్స్ గేర్ వేసి ఇక్కడికి వచ్చి కూర్చుని నా కూతురికి న్యాయం అని అంటుంది. లేదంటే వచ్చిండేదా మీ అమ్మ ఈరోజు ఇక్కడికి నా కూతురికి న్యాయం చేయమని చెప్పి? సో కాబట్టి ఏంటంటేనమ్మా, నేనేమంటున్నానంటే ఇంటిగ్రిటీ అనేది ఉండాలి. నువ్వు ప్రేమించావు ఆ అబ్బాయిని, చివరి వరకు ఫైట్ చేయి. అమ్మ నువ్వు దూరంగా ఉండమ్మా, పిల్లలు ఉంటే ఉన్నారు, లేదంటే లేదు, లేనిపోయిన ఆలోచనలు నా మైండ్లో పెట్టకు. నేను ప్రేమించినటువంటి అబ్బాయి ఎవరో నాకు తెలుసు, నేను పెళ్లి చేసుకున్నటువంటి మొగుడు ఎవరో నాకు తెలుసు, అతని క్యారెక్టర్ గురించి నాకు తెలుసు, నువ్వు నెగిటివ్గా మాట్లాడద్దు, అలా మాట్లాడేటట్టయితే మా ఇంట్లోకి రావద్దని నువ్వు మీ అమ్మని దూరం పెట్టుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. నేను మా అమ్మ మాటలు వినలేదు. ఒక్క నిమిషం ఇప్పుడు డబ్బుల కోసం ప్లాన్ వేసుకొని వచ్చిండ్రు. అమ్మ ఒక్క నిమిషం, అమ్మ తీసేసుకున్నారమ్మా. పొలం ఉంది సార్, ఆ పొలం అన్ని చెప్పలేదు. అమ్మ ఒక్క నిమిషం అమ్మ, ఒకటి ఈరోజు ఏదన్నా కూడా నువ్వు మ్యూచువల్గా వచ్చి నువ్వు ఇష్టపూర్వకంగా పెట్టినటువంటి సంతకమే.
దాని పైపెచ్చి ఏంటంటే మీ ఇద్దరికి నిర్ణయం తీసుకునేటటువంటి దాంట్లో అంత నిలబడేటటువంటి మనస్తత్వం లేకపోతే డివోర్స్ పేపర్ మీద మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ మీద సంతకం పెట్టకూడదు. డివోర్స్ పేపర్ మీద సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ భార్యాభర్తల్లాగా మీరు శారీరకంగా కలవకూడదు. ఈరోజు సురేష్ నువ్వు ఆ అమ్మాయి వద్దండి, ఆ అమ్మాయి అవమానించిందండి, వాళ్ళ అమ్మ కూడా అవమానించిందండి, నేను ఇది కాదు అది కాదు అన్నటువంటి అన్ని మాటలకి నేను ఏకీభవిస్తాను, జరగవలసినటువంటి అవమానం అంతా నీకు జరిగింది, అక్కడ ఉక్కిరి బిక్కిరై బయటకు వచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, డివోర్స్ అనే ప్రాసెస్ నడుస్తుండగానే పెళ్లి మాటలు అనేవి జరిగినాయి, డివోర్స్ వచ్చినటువంటి మరుసటి రోజు మీరు పెళ్లి చేసుకున్నారు, అంత ఆశ్చర్యం కలిగేటటువంటి అంశం కాదు. కానీ ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే వచ్చి సంతకం పెట్టింది కాబట్టి ఇప్పుడు వెనక్కి తిరిగి వచ్చి మాట్లాడేదానికి అవకాశం లేదు ఆ అమ్మాయికి, ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇష్టపడే సంతకం పెట్టావు, ప్రెగ్నెన్సీ వచ్చింది, పుట్టబోయేటటువంటి బిడ్డ నీ బిడ్డ, కానీ నా బిడ్డ కాదు అని నువ్వు అనటానికి లేదు. ఎందుకంటే కనుక నువ్వేంటి, నీ క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది నీ మనస్సాక్షికి తెలుసు. 6 నెలల పాటు ప్రేమించి 2 సంవత్సరాల పాటు ఆ అమ్మాయితో ప్రయాణం చేసినటువంటి నువ్వు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది కూడా నీకు తెలుసు. దయచేసి మన స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల గురించి పుట్టబోయేటటువంటి పిల్లలు మన పిల్లలు కాదు అనేటటువంటి మాట కాదు. డివోర్స్కి పుట్టబోయేటటువంటి పిల్లలకి ఆ అమ్మాయి ఎప్పుడు ప్రెగ్నెన్సీ అయ్యింది అనేటటువంటి అంశానికి ఎటువంటి సంబంధం లేదు. ఒకటి లీగల్ ప్రాసెస్, ఇంకోటి సైన్స్, ఇంకోటి బయోలాజికల్ ప్రాసెస్. ఎందుకంటే కనుక లీగల్ డివోర్స్ ప్రాసెస్ అనేది నడుస్తుండగానే మీరిద్దరు భార్యాభర్తలుగా కలిశారు, కలవటం వల్ల కలిగినటువంటి ప్రెగ్నెన్సీ. కాబట్టి అటువంటి అవమానం, అటువంటి అనుమానం అనేటటువంటి చేసి ప్రజలు ఎదురుగుంటా ఆ అమ్మాయిని ఒక నిందితురాల కింద, లేదంటే ఒక క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి కింద నిలబెట్టడం అనేటటువంటి తప్పు. ఇది మాత్రం నేను ఒప్పుకోను. ఓకే, ఆ బిడ్డకి నేనే తండ్రి అండి, కానీ ఆ అమ్మాయితో ఆల్రెడీ నేను విడాకులు తీసుకుని న్యాయపరంగానే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఈ అమ్మాయి నా భార్య, ఆ అమ్మాయి నా భార్య కాదు అనేటటువంటిది ఒక వంతు కరెక్టే, అది మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఈ అమ్మాయి కూడా ఇష్టపూర్వకంగా సంతకం పెట్టి తప్పు చేసింది వెయిట్ చేయకుండా. కానీ బిడ్డకి నేను తండ్రి కాదు అనేటటువంటి ఆలోచన మాత్రం చాలా పాపం, అది కరెక్ట్ కాదు. దానికి కావాలి అంటే కనుక మీరు సైంటిఫిక్గా DNA టెస్టింగ్ కూడా వెళ్తే కనుక ఆ బిడ్డ ఎవరి బిడ్డ అనేటటువంటిది తేలటం అనేది చాలా ఈజీ. అది లీగల్ ప్రాసెస్ ద్వారానే సైంటిఫిక్గా డాక్టర్ పట్టినటువంటి సర్టిఫికెట్ల ద్వారా ఆ DNA టెస్ట్ కూడా మనం చేయించవచ్చు. సో నేనేమంటున్నానంటే ఆ అమ్మాయి నిన్ను కోరుకుంటుందా లేదా అనేది నాకు తెలియదు, కానీ నువ్వు ఆ అమ్మాయిని అయితే మాత్రం వద్దనుకుంటున్నావు, ఆ అమ్మాయి నీ భార్య అనుకుంటున్నావు. కానీ పుట్టబోయేటటువంటి బిడ్డ మాత్రం ఆ బిడ్డకి పూర్తిగా అన్ని హక్కులు ఉన్నాయి, మీరే ఫాదర్ అనేటటువంటిది నా బలమైనటువంటి అభిప్రాయం. దానికి ఇంకా స్ట్రాంగర్ ఎవిడెన్స్ కావాలి, నీ మైండ్లో ఉన్న అనుమానం పోవాలి అని అంటే కనుక దానికి DNA టెస్టింగ్ ద్వారా ప్రూవ్ చేయడం కూడా ఈజీ. సో ఆ మాట అయితే మాత్రం నేను ఒప్పుకోను. మిగతా అన్ని అంశాల్లో ఈ అమ్మాయిది వాళ్ళ అమ్మది తప్పు, ఆ తొందరపాటుతనం అనేటటువంటిది. మిగతాది మాత్రం బిడ్డ మాత్రం నా బిడ్డ మాత్రం కాదు అనేటటువంటి దానికి అనటానికి నీకు హక్కు లేదు. థ్యాంక్ యూ సార్. మేడం, ఇది నా 25 years ప్రాక్టీస్లో లీగల్ ప్రొఫెషన్లో ఒక ట్విస్ట్ అనే అనాలి. ఎందుకంటే ఆఫ్టర్ మ్యూచువల్ డైవర్స్ ప్రెగ్నెన్సీ అయితే లీగల్ ప్రొసీడింగ్స్ ఏముంటాయి? ఇప్పటికే లీగాలిటీలో నానా రకాల ట్విస్టులతోటి ఇబ్బంది పడజేస్తుంటే ఈ కొత్త ట్విస్ట్ ఇలా కూడా ఒకటి జరిగితే ఏంటా అని ఇందా నుంచి నేను ఆలోచిస్తున్నా. వీళ్ళు చెప్పడం ఏదో తింగరగా చెప్తున్నప్పటికీ కూడా ఇది ఒక భయంకరమైన విషయం, లీగాలిటీని ఛాలెంజ్ చేస్తున్న విషయం. ఇక్కడ 3 పాయింట్స్ మాట్లాడాలి. 1 లవ్ మ్యారేజ్, 2 ఫాస్ట్గా డెసిషన్ తీసుకున్న విధానాలు, 3 పేరెంట్స్ యొక్క ఓవర్ ఇన్వాల్వ్మెంట్స్. ఈ రోజున ఒక పుట్టబోయే పిట్టగా ఎవరి పిల్లాడు అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది. మ్యూచువల్ డైవర్స్ అయిపోయిన తర్వాత తండ్రికి ఎటువంటి బాధ్యతలు ఉంటాయి? పిల్లలు పుడుతున్నారు కాబట్టి ఆయన వచ్చి ఈవిడితో కాపురం చేయాలా? సెకండ్ మ్యారేజ్ యొక్క లీగాలిటీ ఎంతవరకు క్వశ్చన్ చేయడానికి ఉంది? ఈ టాపిక్స్ అయితే పూర్తిగా లీగల్గా సంబంధించిన ఇష్యూస్. ఇవి వీళ్ళకి ఒక క్లారిటీ వస్తే మిగతా ఈ ఎపిసోడ్స్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా అందరూ ఇక్కడ దాకా రాకపోవచ్చు. కొంతమంది ముఖాలు వాళ్ళు చూపించమంటే చూపిస్తాం, ఫేస్ రివీల్ చేయడం అనేది కొంతమంది 99% మనం అందరివి ఫేసులు క్లోజ్ చేసే పెడుతున్నాం. సో ఇక్కడ ఇలాంటి ఇన్సిడెంట్ బయట జరిగితే మీకు ఒక క్లారిటీ, ఓ ఇట్లా ఏదైనా జరిగితే అని. దయచేసి ఏది ఫాస్ట్గా డెసిషన్ తీసుకోకండి. కోర్టుల్లో ఇప్పుడు ఇట్లాంటి కేసు ఒకటి ట్విస్ట్ వస్తుందని డౌట్ వచ్చినా కూడా కేసులు పెండింగ్లోనే పెడతారు. ఒక 8 months 1 year ఆపితే వీళ్ళ ప్రెగ్నెన్సీలు ఏంటో బయటపడతాయని. ఇక్కడ లీగల్ ప్రొసీడింగ్స్ మాట్లాడితే దీనికంటే ముందు తల్లిదండ్రుల పేరెంట్స్ గురించి మాట్లాడాలి. ఒక లవ్ మ్యారేజ్ చేసుకుంటున్న పిల్లలు ఎంత దరిద్రంగా తయారవుతున్నారంటే ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక పేరెంట్స్ని కూడా కాదనుకొని ఇళ్లలో నుంచి పారిపోయి హాస్టల్స్లో ఉండి కనీసం కెరియర్లో సెటిల్ అవ్వకుండా పెళ్ళిళ్ళు చేసుకొని ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్లో విడిపోతున్నారు. ఇక లవ్ మ్యారేజ్లు అనేవి కొన్ని రోజులకి అసలు చేసుకోకండి, లవ్ మ్యారేజ్లు వేస్ట్ అని బయటకు తోసేసే సిచ్యువేషన్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దయచేసి మిస్యూజ్ చేసుకోవద్దు. ఇక్కడ లవ్ మ్యారేజ్ చేసుకున్న ఒక కూతురు యొక్క మ్యారిటల్ రిలేషన్లో తల్లిదండ్రుల ఓవర్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఆ అమ్మాయి ఈ రోజున క్వశ్చన్ మార్క్గా నుంచింది. ఆవిడ అడుగుతుంది,
మరి తల్లిదండ్రులకు ఉండే హక్కు ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఆగింది, ఒక 1 year 6 months ఆగింది, అతన్ని తప్ప ఇంకెవరిని చేసుకొని అంటుంది. తప్పలేదు మేము పెళ్లి చేయటం, వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండుంటే ఊరుకునే వాళ్ళమేమో. అక్కడ ఒక తప్పుగా అనిపించింది మాకు, పిల్లలు పుట్టకపోవడం అని, పిల్ల జీవితం నాశనం అయిపోద్దేమో అని మేము అమ్మ వద్దు విడాకులు ఇచ్చేసే, ఎందుకు ఇంకా అట్లాగా హాస్పిటల్స్ చుట్టూ IVFలు వీటికి వెళ్ళడం అంటే సగం శరీరాన్ని కొల్లబడుచుకోవడం కిందే లెక్క. సో ఇలాంటి సిచ్యుయేషన్లో ఆడపిల్లకి ఎక్కువ ఫిజికల్గా హెరాస్మెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ అమ్మ అలా మాట్లాడింది. ఆ మాట్లాడే మాటలు కొంత దిగజారిన మాటలు ఉండడం వల్ల వీళ్ళు రియాక్ట్ అయ్యారు. ఎవరికి లాస్ ఇదంతా? ప్రెగ్నెన్సీ రాకపోయి ఉంటే ఎవరికి వాళ్ళే కరెక్ట్. నాన్నగారు కూడా చెప్పారు కదా అదేనమ్మా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఎవరి వర్షంలో వాళ్ళు మీరు ఒక నోరు జారారు. అమ్మాయి తరపున వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే మాట్లాడుకోవాలి, ఎందుకంటే పిల్ల కాపరు, మీరు నోరు జారేశారు. ఇక ఏళ్ళ విషయానికి వస్తే వరస్ట్, ఇక మగపిల్లోడు ఏం చేసినా పర్వాలేదు, నువ్వు మగాడమని ప్రూవ్ చేసుకోవడానికి ఇది కూడా సంబంధాలు ఎత్తుక్కో అంటే ఈలోపే ఈయన అక్రమ సంబంధాలు పెట్టుకుని తిరిగేయడం స్టార్ట్ చేశాడు. నీకు పుట్టట్లేదు కదా చేసుకొని చూపెట్టని. అమ్మ పుట్టట్లేదని నువ్వు ఇన్సల్ట్ చేసావు, చూపించుకోవడానికి వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేశారు. మీరు ఆగండి కాసేపు, ఆయన అన్నారు. ఆగండి అమ్మ కాసేపు, చెయ్యాల్సింది చేసేసారు కదా. ఇప్పుడు కంగారు పడి ఒకళ్ళు ఎసుకేసుకోవడం వల్ల యూజే లేదు. ఇక్కడ లవ్ మ్యారేజ్లు నిలబెట్టుకోవట్లా, తల్లిదండ్రుల ఓవర్ ఇన్వాల్వ్మెంట్తో 90% మ్యారిటల్ రిలేషన్స్ డ్యామేజ్ అవుతున్నాయి. ఇక ఈయన క్యారెక్టర్ గురించి ఎవరైతే అబ్బాయి ఉన్నాడో వాళ్ళ హస్బెండ్ గురించి చెప్పడానికి ఏం లేదు, మగాడు ఎట్లా ఉంటాడో అలాగే బిహేవ్ చేస్తున్నాడు. ఎప్పుడైతే డిస్ప్యూట్ స్టార్ట్ అయిందో ఆల్రెడీ నాన్న వెనకాల ఎక్కేస్తున్నాడు, అరే సెకండ్ మ్యారేజ్ చేసుకోరా, ఈ అమ్మాయి వదిలేరా, డైవర్స్ తీసేసుకుందాం అని ఉన్నంతలో వాళ్ళ రేంజ్కి అది 5 lakhs ఎక్కువే, వాళ్ళ రేంజ్కి 5 lakhs ఎక్కువే. ఎందుకంటే అబ్బాయి అప్పనంగా 5 lakhs వస్తున్నాయి, పేడా వదులతో పాటు కోట్ల చుట్టూ తిరిగితే అవన్నీ ఎక్స్పెన్సెసే కదా. అదేదో ఆ అమ్మాయికే ఇద్దామని కంఫర్ట్ జోన్లో వెళ్ళిపోయారు. మేడం ఇప్పుడు ఈ మధ్య సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటంటే, ఒక్కసారి వద్దు అనుకొని ఇద్దరూ కనుక ఇష్టపడి మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేస్తే మనమేం 6 months వెయిట్ చేయవసరలా. ఆ 6 months వేవ్ ఆఫ్ పీరియడ్ని తీసేసి అడ్వాన్స్మెంట్ వేసుకుని 1-2 months కూడా అడ్వాన్స్మెంట్ వేసుకొని మ్యూచువల్ డైవర్స్ తీసేసుకోవచ్చు. వీళ్ళు చేసిన పని ఏంటంటే అదే వీళ్ళకి శాపమైంది. మేబీ ఈ అమ్మాయి 6 months ఆగుంటే ఈ 4 months నుంచి తనకి రాని డేట్స్ ఏదైతే ఉందో అమ్మాయి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం, ఏదో టెస్ట్ చేయించుకునేది. డైవర్స్ పిటిషన్ వేశారు, 3 monthsలో డైవర్స్ తీసేసుకున్నారు. దానికి ఆ అమ్మాయి కన్ఫర్మ్ అవ్వడానికి కూడా 4 months పట్టింది. 4th monthలో కన్ఫర్మ్ అయింది, లోపు డైవర్స్ ఆర్డర్ కాపీలు వచ్చినాయి, వీళ్ళు సెకండ్ మ్యారేజ్ అయిపోయింది. లీగల్గా మీ ఇద్దరికి డైవర్స్ అయిపోయింది. మీరు పర్మనెంట్ ఎలిమనీ కింద 5 lakhs తీసుకున్నారు కాబట్టి లీగల్గా మీరు ఏ కేసులు వేయడానికి పనికిరాదు, మెయింటెనెన్స్ కేసు వేయడానికి పనికిరాదు. ఫర్దర్గా ఈయన మీద కానీ వీళ్ళ ఆస్తుల మీద కానీ మీకు 10 పైసల హక్కు కూడా లేదు. వాళ్ళెవరో మీరెవరో, వాళ్ళ లైఫ్ ఏంటో మీ లైఫ్ ఏంటో. ఇప్పుడు పుట్టే పిల్లల పరిస్థితి ఏంటి, అతనికే పుట్టారా లేదా అనేది నీకు ఒక్కదానికైతే కన్ఫామ్గా తెలుసు, ఆయనకి తెలుసు, కానీ ఇప్పుడు ఒప్పుకోడు, ఎందుకంటే అక్కడ సెకండ్ వైఫ్ ఉంది కాబట్టి. ఇక్కడ విన్నామ్మా, నువ్వు చేసిన పనికి ఒప్పేసుకోవాలి ముందే, వాళ్ళు ఛాలెంజే చేస్తారు. నేను ఇలా మాట్లాడి మీరు ఎట్లా ఉందో తెలుసా, నిజంగా ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలా లేదా మీ పర్సనల్ విషయం. మీరు ఇక్కడ దాకా టీవీ షోకి వచ్చారంటే ఆ అమ్మాయి అంటున్న మాట కరెక్ట్, డబ్బు కోసం ఆస్తి కోసం వచ్చారు, పిల్లల్ని అడ్డంగా చూపించి వద్దామని. నన్ను చంపేపిస్తా అంటుంది. నువ్వు నీ లైఫ్ లోకి వాళ్ళు ఎవరు రాలేరు కానీ ఆగమ్మా, నిన్ను చంపేపిస్తా అని వార్నింగ్ ఇస్తుంది మేడం. నా తప్పేముంది మేడం ఇందులో? వాళ్ళు ఏం చేయలేదమ్మా, మీరు చేసుకున్నారు. మీరు ఇప్పుడు నా జోలికి వచ్చిన అనుకో మేడం, మీరు ఉన్నారని ఊకున్నా, లేతే కాదు తీసేస్తావా? అన్నెందుకు చంపేస్తుంది మేడం ఆమె? నీకు పుట్టకపోతే అమ్మా ఆవిడ మీద మాట్లాడే రైట్స్ మీకు లేవు, మీరు ఆగండి అమ్మా. అమ్మాయి లీగల్ గా పెళ్లి చేసుకున్న అమ్మాయి, ఆవిడ మాట్లాడే రైట్స్ లేవు, ఆవిడ అక్రమ సంబంధాలు పెట్టుకోవాలా. డైవర్స్ అయిపోయిన తర్వాత మేము పెళ్లి చేసుకున్నాం, నన్ను ఎందుకు చంపేపిస్తాను? మేమేం అనలేదు. నాకేమైనా జరిగితే జాతకం గురించి నీకెందుకు లేవు, వద్దన్నప్పుడు ఆ అమ్మాయి చూసుకుంటది. కానీ అమ్మా ఆగమ్మా, నువ్వు ఇదే తప్పు. మీరు ఆగండి అమ్మా. నాన్న ఒకసారి విను, మీరు లీగల్ గా వైఫ్, ఆయన మీ హస్బెండ్. ఇప్పుడు మేమేదో సెటిల్మెంట్ చేసి మీ ఆయన తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెట్టం, కలపం, ఎందుకంటే లీగల్ గానే విడిపోయారు. కలపడం కుదరదు. నువ్వు రిలాక్స్ ఉండు ఫస్ట్, నువ్వు ఎమోషన్ అవ్వకు. వాళ్ళు ఒక దరిద్రం పెట్టుకున్నారు, ఆ దరిద్రం వదిలించడం గురించి మాట్లాడదాం. వాళ్ళ మెంటాలిటీ కూడా ఏం కరెక్ట్ కాదు, వాళ్ళ మెంటాలిటీ కూడా ఏం కరెక్ట్ గా లేదు. దరిద్రాలని మీరు తలపైన పెట్టుకున్నప్పుడు నా జోలికి రాకుండా ఉండాల్సింది. అరే నీకు ఇవన్నీ తెలిసే పెళ్లి చేసుకున్నావు కదమ్మా. అన్ని తెలిసింది. మీరు లీగల్ గా డైవర్స్ ఎట్లా ఆర్డర్ అయిందో లేదో నెక్స్ట్ రోజు లీగల్ గా పెళ్లి చేసేసుకున్నారు. భయపెడుతుంది మేడం, చంపేపిస్తా అని ఎన్నిసార్లు వార్నింగ్ ఇస్తా. నిన్ను కూడా అలాగే మోసం చేస్తాడు రేపు, నీకు కూడా పిల్లలు పుట్టకపోతే. నీలాంటి తల్లి నాకు లేదు కదా, నాలాంటి తల్లి నాకు లేదు. మాట్లాడనికే నీకు ఉందో లేదో మగవాడేవు కాదు, అది కాదా అని నువ్వు వదిలించుకున్నదానో మళ్ళీ ఏమో కమ్మెట్టుకొని వచ్చి నా కూతురికి నేను వదిలేమని చెప్పాలా, అడుగు చెప్తది.
ఆ మాట ఎందుకు వదిలిపెట్టి నువ్వు చెప్పాల్సింది అప్పుడే ఆ మాట ఇలా కూడా చెప్పాలా ఇప్పుడు చెప్పమని చెప్పండి. అదే మరి ముందు చెప్పాల్సింది నువ్వు. 5 లక్షలు తీసుకునేటప్పుడు ఉండాలమ్మా మీకు. 5 లక్షలు తీసుకొని డైవర్స్ ఇచ్చారు కదా. ఆవిడ నల్లిలాగా కూర్చొని నేనేం మాట్లాడతలేదు. మాటలు ఫాస్ట్ కాదు మా పాప. మాటలు రావా? మీ అమ్మాయి ఫాస్ట్ ఫార్వర్డ్ తల్లి. నీకు ఎవరో చెప్పినట్టున్నారు 5 లక్షలు తల్లికి ఇచ్చాడు, బిడ్డకి ఇంకో 5 లక్షలు ఇస్తాడు సంపాదించి అంతే వచ్చి ఉంటారు. లేకపోతే 4 ప్రెగ్నెన్సీ తెలియలేదు వీళ్ళకి. ఇప్పుడు కరెక్ట్ గా 5 లక్షలు వచ్చిన నెక్స్ట్ రోజు స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు డబ్బులు వసూలు చేయడానికి మీరు ఇక్కడ దాకా వచ్చారు మేడం. ఇంకొక 5 ఎకరాలు ఉంది నాకు. అదే న్యాయం అంటే ఏంటమ్మా? ఇప్పుడు మీ ఆయన తీసుకొచ్చి ఇవ్వాలా? మేము లాండ్ ఆర్డర్ కాదనుకొని చంపుతానందంట. చంపుతా అంటది. రా చంపుతా ఇప్పుడు. రా నువ్వు. కూర్చోండి. అరే ఏంటమ్మా ఎక్కడికి వచ్చి కొట్టుకుంటారేంటి? నువ్వు జాగ్రత్తగా ఉండు ఫస్ట్. నీ బిడ్డను తీసుకొని ఇంటికి వెళ్ళు. నా జోలికి రావద్దు. అమ్మమ్మ ఇక్కడ అది నా కాపురం జోలికి ఆయన రావద్దు. అమాయకుడు కాబట్టి పడేసుకున్నావు నువ్వు. అమ్మా మీ సంగతి ఇక్కడ మాకు అర్థమైంది కానీ మీరు ఆగండి అమ్మా. నాన్న నీకేం చెప్తున్నాను, టెన్షన్ పడొద్దని చెప్పానా? ఆవిడ ముందు ఆవిడ వచ్చింది మేడం కొట్టడానికి. అమ్మ మీరు ఆగుతారా లేచి వెళ్ళిపోమంటారు మమ్మల్ని? సారీ మేడం. నాన్న లీగాలిటీ చెప్పేదాకా ఆగు. నువ్వు ఇక్కడికి వచ్చి కొట్టుకోవడానికి కాదు. మేము ఉండగా మీరు కొట్టుకునే అక్కడికి మేమెందుకమ్మా ఇక్కడ? నీకు ఇందా నుంచి ఏం చెప్తున్నాను, లీగల్ గా నీకు పూర్తి రైట్స్ ఉన్నాయి, వాళ్ళకి మాట్లాడే రైట్స్ లేవని మేమే తిడుతున్నాం కదా. మీరు ఇక్కడ కన్నేసుకుని పొడుచుకునేలాగా ఉంటే మేమెందుకు సెటిల్మెంట్లు చేయడం? కానీ నాకు న్యాయం చేయండి మేడం. చేసేదాకా ఆగు. నీ వైపు మాట్లాడుతున్నాం కదా. అమ్మ నువ్వు మ్యూచువల్ డైవర్స్ ఇచ్చావు, పర్మనెంట్ ఎలిమినీ తీసుకున్నావు, నీకు లీగల్ గా ఏ రైట్స్ లేవు. ఇక్కడ మా వ్యూయర్స్ కానీ మీకు కానీ లీగాలిటీ గురించి తెలియాలి. మీ అత్యాశ ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వేసుకుని వచ్చి అతనే నా భర్త అండి అంటే మేబీ ఆయనే నీ భర్త, నిజమే, మేము కాదనట్లా. మీ ఆయన కూడా కాదండి, ఎందుకంటే ఆయనకు తెలుసు లీగల్ గా 3 to 3.5 months లోనే మీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, మీకు మ్యూచువల్ డైవర్స్ అయిపోయి కర్మ. అందుకనే మ్యూచువల్ డైవర్స్ సుప్రీంకోర్టు 2-3 months కూడా ఇచ్చేయండి అని చెప్తున్నా కూడా కొంతమంది జడ్జెస్ ఏం చేస్తున్నారంటే 6 months ఆగండి, మాకు ఎందుకు బాబు తలనొప్పని. 6 months ఆగితే ఆల్రెడీ మీకు ఏమైనా అటు ఇటు ప్రెగ్నెన్సీలు ఉన్నా కన్ఫర్మ్ అవుతాయి. అర్థమవుతుందా? ఎవరికైనా అట్లా ఏంటి డౌట్లు ఉంటే మ్యూచువల్ డైవర్స్ ఎవిడెన్స్ కోసం వెళ్లే ముందే ఒకసారి టెస్టులు చేయించుకోండి. ఒకవేళ 2 months 3 months మీరు అడ్వాన్స్మెంట్ చేసుకోవాలనుకుంటే తర్వాత ఏ కేసులు వేయడానికి మీకు రైట్స్ ఉండవు. ఇక మీ విషయానికి వస్తే మీరు ప్రెగ్నెన్సీ ఉంచుకుంటారా ఉంచుకోరా మీ పర్సనల్ విషయం అమ్మ. పుట్టే పిల్లలకి తండ్రి ఇతనే. ఓన్లీ మీ పిల్లలకి సంబంధించి తండ్రి పేరు నువ్వు ఇతనికి రాసుకుంటావా రాసుకోవా అనేది నీ ఇష్టం. మ్యూచువల్ డైవర్స్లో మీరు ఎక్కడా కూడా చైల్డ్ కస్టడీ గురించి రాసుకోలేదు. రూల్ ప్రకారం పిల్లలు ఉన్న కేసుల్లో మ్యూచువల్ డైవర్స్ తీసుకునేటప్పుడు ఎవరైతే పిల్లల కస్టడీ తీసుకుంటారో వాళ్ళకి పూర్తి కస్టడీ ఇచ్చేసినట్టు ఉంటుంది. అంటే 5 lakhsలో 3 lakhs నీకు, 2 lakhs పిల్లలకి పర్మనెంట్ ఎలిమినీగా మెయింటెనెన్స్గా పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ కోసమని ఇచ్చేస్తున్నాము. ఇక నుంచి మీరు మీ పిల్లలు ఎటువంటి కేసులు వీళ్ళ మీద వేయడానికి లేదు అని. కర్మ ఏంటంటే మీకు అప్పటికి ప్రెగ్నెన్సీ కానీ పిల్లలు కానీ లేరు. ఆ పాయింట్ అనేది మీరు ఎక్కడ రాసుకోవాలి. అర్థమవుతుందా? దానివల్ల ఆ ఒక్క లీగాలిటీ ఓపెన్ అయి ఉంది. మీరు కనుక ఇన్ కేస్ ఆ ప్రెగ్నెన్సీ ఉంచుకొని పిల్లల్ని కంటే ఇతని మీద మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఆస్తులకి సంబంధించి ఏ కేసులు వేయడానికి లేదు. ఎందుకంటే మీ మామగారి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ 5 ఎకరాలు ఆయన ఎవరికి రాయాలో వాళ్ళకే రాస్తాడు, మీ ఆయనకి రాయడు. ఒకవేళ రాసినా ఆ ఆస్తి మీదకి మీరు పిల్లల ద్వారా రావడానికి ఉండదు. మీరు ఇప్పుడు పిల్లల్ని అడ్డు పెట్టుకుని ఏమైనా సెటిల్మెంట్లు మేము ఇక్కడ చేస్తామేమో అని అనుకుంటే అది పూర్తిగా మీ భ్రమ అమ్మ. మేము ఎట్లాంటి సెటిల్మెంట్లు ఇక్కడ చెయ్యం. ప్రెగ్నెన్సీ ఉంచుకుంటావా లేదా నీ పర్సనల్ విషయం. ఉంచుకుంటే ఓన్లీ మెయింటెనెన్స్ కేసు మాత్రం అతని మీద వేయొచ్చు. అప్పుడు అతను ఛాలెంజ్ చేస్తాడు తల్లి DNA టెస్ట్కి. మ్యాక్సిమం ఇట్లాంటి కేసుల్లో కోర్టులు కూడా పర్మిషన్ ఇస్తాయి. మీరు కోర్టులో ఒకవేళ అమ్మాయి మెయింటెనెన్స్ పిటిషన్ ఫైల్ చేస్తే కనుక మీరు డెలివరీ అయ్యేదాకా వాళ్ళతో ఎటువంటి సెటిల్మెంట్ చేసుకోకండి, చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు డబ్బులు ఇచ్చేస్తే మళ్ళీ ఏమైనా అబార్షన్ చేయించుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. అది నిజమో కాదో కూడా మనకు తెలియదు. ఆవిడ చెప్తుంది ఏదో వచ్చింది ఇక్కడికి. సో లీగల్గా మ్యూచువల్ డైవర్స్ అయిపోయినాక పిల్లల సెటిల్మెంట్ ఏమీ ఉండదు కాబట్టి మెయింటెనెన్స్ కేసులు వేసుకోవచ్చు. ఇవంతా కూడా కొంత ఇబ్బందికరం. నెక్స్ట్ పిల్లలకి సంబంధించి పేరు ఒకవేళ నువ్వు డెలివరీ అయ్యి కంటే ఈయన పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. మీ ఇంటి పేరుతోటే మదర్ సింగిల్ మదర్గా మ్యూచువల్ డైవర్స్లో సింగిల్ మదర్గా పర్మిషన్ ఉంది. మీరే గార్డియన్ కింద రాసుకోవచ్చు. బర్త్ సర్టిఫికేట్లో కానీ వేటిలోనైనా ఎవరు కూడా మిమ్మల్ని అబ్జెక్ట్ చేయరు. మ్యూచువల్ డైవర్స్ పేపర్స్ చూపిస్తే డాక్టర్ సర్టిఫికేట్స్లో బర్త్ సర్టిఫికేట్స్లో అర్థమవుతుందా? ఇక మెయింటెనెన్స్ అంటావా, పిల్లలు పుట్టినాక కుదిరితే వేసుకోండి, లేదా నువ్వు పోషించుకోగలిగితే పోషించుకోండి, అది మీ పర్సనల్ విషయం. పిల్లల వరకు లీగాలిటీ ఓపెన్ అయ్యే ఉంది.
భవిష్యత్తులో చూసుకోండి. మేడం ఈ కేసులో ఇంతే మేడం, వీళ్ళకి ఇక్కడ ఈ టైంలో సెటిల్మెంట్ చేసే రైట్స్ మనకి లేవు. మేబీ ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి మళ్ళీ అభాషణలు చేయించుకొని ఏం చేస్తారో మనకి అసలు ఉంచుతారో లేదో కూడా డౌటే. డబ్బుల కోసం మేబీ ఇక్కడికి వచ్చి ఉండొచ్చు అని నా ఉద్దేశం. ఇక్కడ ఆ సెటిల్మెంట్లు మనం చేయట్లేదు. ఓకేనండి. నీకు ఓకేనా? క్లారిటీ వచ్చిందా? రిలాక్స్ అయిపోయింది సార్. ఇవి తప్పు విషయాలండి. పిల్లలకి కాస్త టైం ఇవ్వాలి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఇష్టపడి చేసుకున్న వాళ్ళకి కొంత ఊపిరి పీల్చుకోవడానికి ఇవ్వాలి కదా. ఇంకేం మాట్లాడే అవసరం లేదండి. నేను ఓకే సార్, ఓకే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏమ్మా క్లారిటీ అయితే వచ్చిందిగా, వెళ్ళి. యాక్చువల్లీ ఈ కేసు వీళ్ళు చెప్పిన వెంటనే వినగానే నాకు చాలా షాకింగ్ అనిపించింది. నిజంగా డివోర్స్ అయిన తర్వాత కడుపు వస్తే ఏం న్యాయం చేస్తారు, ఏం చెప్తారు అనేది వెయిట్ చేస్తూ ఉన్నాం. బట్ ఇది నిజంగా చెప్పింది మేడం, అవును, ఇలా ఎన్ని చాలా. కేసులు ఉన్నాయో, ఎంతమంది ముందుకు వచ్చారో కలిసారో లేదో తెలియదు, కానీ ఇలాంటి సిచ్యువేషన్ కనుక ఉంటే వాళ్ళకి కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చారు మీరు. ఆ కన్ఫ్యూషన్ నుండి అందరూ బయటకు వచ్చేసి ఉంటారు. సో మంచి సొల్యూషన్ ఇచ్చినందుకు, చక్కగా వాళ్ళకి సలహా చెప్పి పంపించినందుకు అడ్వకేట్ మేడం థ్యాంక్ యూ. డాక్టర్ గారు, కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.